ask you to remember this. I ask you to remember this triangle DAC. Distance కావాలనుకుంటే స్పీడ్ ఇంటూ టైం, స్పీడ్ కావాలనుకుంటే డిస్టెన్స్ బై టైం, అండ్ టైం కావాలనుకుంటే డిస్టెన్స్ బై స్పీడ్. అట్ ద సేమ్ టైం సేమ్ అన్ని కూడా ప్రమాణాలు ఒకే విధంగా ఉండేటట్టు చూసుకోవాలి. కిలోమీటర్స్ పర్ అవర్ ఉందా, మీటర్స్ పర్ సెకండ్ ఉందా. కన్వర్షన్ లో ఇన్ కేస్ ఇఫ్ యూ వాంటెడ్ టు కన్వర్ట్ కిలోమీటర్స్ పర్ అవర్ ఇంటూ మీటర్స్ పర్ సెకండ్, యూ హ్యావ్ టు మల్టిప్లై దట్ ఫ్యాక్టర్ ఇంటూ 5/18. ఎలా చెప్తాను నిన్నది. తర్వాత ఒకవేళ మీటర్స్ పర్ సెకండ్ ఉన్నట్లయితే ఆ ఫ్యాక్టర్ ని 18/5 తోని మనం మల్టిప్లై చేస్తే కిలోమీటర్స్ పర్ అవర్ వస్తుంది. సింపుల్ గా నేను మీకు 2 కన్వర్షన్స్ కూడా చెప్పాను. 90 కిలోమీటర్స్ పర్ అవర్ ని మీటర్స్ పర్ సెకండ్ కన్వర్షన్ చేయాలంటే 5/18 తో మల్టిప్లై చేస్తే 20 మీటర్స్ పర్ సెకండ్ వచ్చింది. అలాగే 20 మీటర్స్ పర్ సెకండ్ ని కన్వర్ట్ చేస్తే కిలోమీటర్స్ పర్ అవర్ కి పెద్ద నెంబర్ తో 18/5 తో మల్టిప్లై చేస్తే మనకి 72 కిలోమీటర్స్ పర్ అవర్ రావడం జరిగింది. అయితే మనము ఇప్పుడు కొన్ని ప్రాబ్లమ్స్ ద్వారా డైరెక్ట్ ఒక కాన్సెప్ట్ ని మనం ఇందులో మనకి 4-5 వేరియంట్ టైప్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్ అడగడం జరుగుతుంది. డైరెక్ట్ మనం ఆ క్వశ్చన్స్ తో మనము కాన్సెప్ట్ అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. సార్ ఆడియో ఓకేనా సార్? సార్ ఆడియో ఓకే ఉందా సార్? ఓకే సార్. ఫస్ట్ అండి, ఒక వ్యక్తి అతని సాధారణ వేగంలో 3/5వ వంతు వేగంతో ప్రయాణం చేసినట్లయితే అతను ఆఫీస్ కి 10 నిమిషాలు ఆలస్యంగా చేరడు. అయినా తన యొక్క సాధారణ వేగం ఇంత. అంటే రోజు వెళ్ళే సమయం కంటే తను 3/5 టైమ్స్ స్పీడ్ తో వెళ్ళినట్లయితే తనకు ఆఫీస్కి ఏమైందంటే 10 మినిట్స్ 20 మినిట్స్ లేట్ అయ్యింది. అంటే 3/5 స్పీడ్ తో వెళ్తే 10 మినిట్స్ లేట్ అయింది. అయితే షార్ట్ కట్ చెప్పిన ముందు నేను మీకు ప్రాసెస్ చెప్తాను. ప్రాసెస్ కూడా ఈజీగానే ఉంటుంది. మనకి స్పీడ్ ఏంటి, డిస్టెన్స్ 2 సందర్భాల్లో కూడా నార్మల్ గా డైలీ వెళ్ళే డిస్టెన్స్, ఈ రోజు వెళ్ళిన డిస్టెన్స్ కూడా సేమ్. డిస్టెన్స్ ఫార్ములా ఏంటి, స్పీడ్ ఇంటూ టైం. అయితే ఈ స్పీడ్ ఇంటూ టైం అనేది ఈ రోజు 20 మినిట్స్, కానీ డైలీ వెళ్ళే స్పీడ్ కంటే 3/5 టైం స్పీడ్ తో వెళ్ళడం జరిగింది. అలా చేయడం వల్ల ఏమైంది, 20 మినిట్స్ ఆలస్యంగా పోయింది. అంటే ఈరోజు టైం ఎంత పట్టింది తనకి, రెగ్యులర్ దానికంటే ఎక్కువ పట్టిందా తక్కువ పట్టిందా? రెగ్యులర్ గా వెళ్తే యాజ్ యూజువల్ టైంకి వెళ్తారు. లేట్ అయింది కాబట్టి మనం టైం యాడ్ చేసుకోవాలి. అంటే ఈ సినారియోలో స్పీడ్ ఇంటూ టైం ఏమవుతుంది, T+20 అవుతుంది. ఎందుకంటే 20 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళిందంటే 9 o'clock వెళ్ళాలి, 9:20కి వెళ్ళాడంటే రోజు వెళ్ళేది ఏంటంటే ఇంకొక 20 మినిట్స్ ఎక్కువ వెళ్ళాడనే కదా అర్థం, ఎక్కువ తీసుకున్నానే కదా అర్థం. ఇప్పుడు మనకి ఎస్ క్యాన్సిల్ అయిపోతుంది. T+20. ఇక్కడ రోజు వెళ్ళే టైము, రోజు వెళ్ళే దూరం, స్పీడ్ ఇంటూ టైం. అయితే ఈ రోజు స్పీడ్ లో ఎంత వెళ్ళాడు, 3/5 అంటే తన స్పీడ్ లో 3/5 పోర్షన్ వెళ్ళాడు. 3/5 ఇంటూ T+20 అవుతుంది. రోజు వెళ్ళే టైం కంటే 20 నిమిషాలు ఆలస్యం అయింది కాబట్టి టైం కూడా. ఇక్కడ ఏమవుతుంది, ఎస్ అనేది గెట్ క్యాన్సర్, ఎస్ గెట్ క్యాన్సర్. 5 ఇక్కడికి వస్తే ఏమవుతుంది, 5T = 3 × T, 3T + 3 × 6T. ఈ 3T ఇక్కడ తీసుకొస్తే 5T - 3T, దట్ ఈస్ 2T = 6T. T ఎంత వస్తుంది, 30. ఇది ఎందులో ఉంది మనకి, మీటర్స్ పర్ మినిట్స్, 30 మినిట్స్. అంటే తన యొక్క సాధారణ సమయం ఏంటి, 30 నిమిషాలు. ఒక వ్యక్తి అతని సాధారణ వేగంలో 3/5వ వంతు వేగంతో ప్రయాణం చేసినట్లయితే అతను ఆఫీస్ కి 20 నిమిషాలు ఆలస్యంగా చేరడు. అయినా అతని సాధారణ సమయం. అంటే డైలీ 30 మినిట్స్ టైం తీసుకునేది తన స్పీడ్ లో 3/5 టైంలో స్పీడ్ తో వెళ్ళినట్లయితే 20 మినిట్స్ లేట్ పోవడం జరిగింది.
నేను షార్ట్ కట్ ఇవ్వడం చేయాలి. ఇది కూడా ఆల్మోస్ట్ మీకు కాన్సెప్ట్ అర్థమైతే షార్ట్ కట్. కాన్సెప్ట్ చాలా పెద్దగా ఉంటుంది. ఇలా కూడా ఇంకా మీరు గుర్తుపెట్టుకుంటే మీరు ఇప్పుడు ఏం చేయాలంటే 3/5 ఎంత సమానం, 20 నిమిషాలకు సమానం. ఈ లవహారాల డిఫరెన్స్ ఎంత చూసుకోండి. డిఫరెన్స్ ఎంత 5 - 3 = 2 parts. బాగా గుర్తుపెట్టుకోండి, చాలా ఈజీ ఉంటుంది చేయడానికి. మనం ముందు ప్రాబ్లమ్ చేసి మీకు బాగా అర్థమవుతుంది. 2 parts అంటే 2 parts ఎంత 20 అయినప్పుడు 1 part ఎంత అవుతుంది 10 అవుతుంది. 1 part 10 అయినప్పుడు లవంలో ఏముందో చూసుకోండి. లవంలో 3 కదా, మన ఆన్సర్ 3 parts అన్నమాట. 3 parts = 3 × 10, that gives you 30 minutes. షార్ట్ కట్ చేస్తే జస్ట్ చూడగానే మనం ఇక్కడ మీకు అర్థం కావాలని 4 steps లో చెప్పాను, కానీ డైరెక్ట్ 5 - 3 2 parts = 10. దట్ మీన్స్ 1 part = 10. 1 part = 10 అయినప్పుడు లవంలో ఎంత ఉంటే దాంట్లో మల్టిప్లై చేసి వచ్చేది మన ఆన్సర్. ఇక్కడ చేసినట్టయితే ఆల్వేస్ స్పీడ్ ఇంటూ టైం, ముందెళ్ళిందా వెనకెళ్ళిందా, దానికి ఎంత స్పీడ్ తో వెళ్ళాడు ఇది చూసుకున్నట్లయితే మనకు ఆన్సర్ వస్తుంది. మనం నెక్స్ట్ ప్రాబ్లం చూసినట్టయితే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఒక వ్యక్తి తన సాధారణ వేగంలో 7/4 స్పీడ్ తో వెళ్తే 15 నిమిషాలు ముందుగా వెళ్ళడం జరిగింది. ఇంతకుముందు సమస్యలు ఏం చేసినాము, ఆలస్యం. 7/4 స్పీడ్ తో వెళ్తే, సాధారణ స్పీడ్ కంటే 7/4 స్పీడ్ తో వెళ్తే 15 minutes ముందుగా చేయడం జరిగింది. అయితే తన సాధారణ సమయం ఎంత అంటే రెగ్యులర్ గా వెళ్ళే సమయం ఎంత. ఇక్కడ ఏం చేస్తారు మీరు, నేను ఫస్ట్ మీకు ఇంతకుముందు చెప్పిన ప్రాసెస్ చెప్తాను. స్పీడ్ = S × T. ఇది రెగ్యులర్ స్పీడ్ ఇంటూ రెగ్యులర్ డిస్టెన్స్ స్పీడ్ ఇంటూ టైం. బట్ ఈరోజు ఏమైంది, తను 15 నిమిషాలు ముందుగా వెళ్ళడం జరిగింది. అంటే ఏంటి స్పీడ్ ఏంటి 7x/4 ఇంటూ టైం ఏంటి వెళ్ళడం కంటే ముందుగా వెళ్ళలేదు. అంటే ఏం చేయాలి ఇక్కడ మనం, టైం నుంచి ఎంత ముందు వెళ్ళిందో అది తీసేయాలి. ఇప్పుడు ఎస్ గెట్ క్యాన్సర్. 4 ఇక్కడ తీసుకొస్తే 40 = 7 × 70 మైనస్ ఇది ఎంత అవుతుంది 105. 7 15 105. అప్పుడు ఏమవుతుంది 105 వస్తుంది, 40 అక్కడ పోతుంది. 70 - 40 3t = 105. t ఎంత అవుతుంది 35 minutes. సింపుల్ గా ఇట్లా మనకి ప్రాక్టీస్ చేసినట్లయితే ఇది కూడా సింపుల్ గా చేసేయచ్చు. 35 minutes పడుతుంది సాధారణ సమయం. What is the difference between numerator and denominator? 7 - 4 = 3 parts. 3 parts which is equal to how much 15. అంటే 1 part ఎంత అవుతుంది 3. 1 part 3. మనకి లవంలో ఎంత ఉంది 7. 7 into sorry 3 parts 15 into 1 part 5 వస్తుంది సార్ 5 sir. 5 వస్తుంది సార్ 7 into 5 35. మనం 2 ప్రాబ్లమ్స్ చూసాము. ఒకటి ముందే ఒక టైం ఒక స్పీడ్ తో వెళ్తే ఆఫీస్ కి లేట్ వెళ్ళాడు, ఒక స్పీడ్ తో వెళ్తే ఆఫీస్ కి ముందు వెళ్ళాడు. ఈ 2 ప్రాబ్లమ్స్ లో మీకు క్లియర్ గా అర్థమైందా? ఇన్ కేసు అర్థం కాకపోతే సరే అడ్మిట్ చేసి అడగమనింది. ఎందుకంటే మనకి నేను మా ముందు చేయబడే ప్రాబ్లమ్ మొత్తం మీరు రెండింటి మీదే బేస్ అయి ఉంటారు. ఈ 2 సందర్భాల్లో షార్ట్ కట్ యాజ్ వెల్ యాజ్ వెరీ షార్ట్ కట్. 2 కూడా షార్ట్ కట్లే, షార్ట్ కట్ అండ్ వెరీ షార్ట్. ఓకేనా మేడం? ఇంకొక ప్రాబ్లం చూద్దాం. ఈ 2 కాంబినేషన్ లో చూద్దాం ఒక ప్రాబ్లం. ఒకసారి ముందు వెళ్ళడం జరిగింది, ఒకసారి ఆలస్యంగా వెళ్ళడం జరిగింది. అలా కాకుండా మనకి 2 స్టేట్మెంట్స్ ఇస్తారు ఇక్కడ. ఒక వ్యక్తి ఎస్
మాట్లాడుతున్నారా మేడం లేకపోతే సబ్మిట్ చేసుకోండి. ఒక వ్యక్తి ఆఫీస్ కి 10 km/h వేగంతో ప్రయాణించినట్లయితే తను 2 గంటలు ఆలస్యంగా చేరును. అదే 15 km/h స్పీడ్ తో ప్రయాణించినట్లయితే 1 గంట ముందుగా చేరును ఆఫీస్. అయితే ఆఫీస్ కి ఇంటికి మధ్యన దూరం ఎంత అని అడుగుతుంది. హౌస్ కి ఆఫీస్ కి మధ్యన డిస్టెన్స్ అడుగుతున్నట్టు. మామూలుగా 10 kmph తో పోయినట్టయితే km/h తో పోయినట్లయితే తను ఎంత ఆలస్యంగా పోయిందో 2 hours లేట్. అదే 15 km/h స్పీడ్ తో పోయినట్టయితే 1 hour ఎర్లీ పోయింది. అదే డిస్టెన్స్ అడుగుతారు. డిస్టెన్స్ ఎంత? సో ఇక్కడ రెండు సందర్భాలలో డిస్టెన్స్ కామన్ అనే విషయం మనకు అర్థం కావాలి. ఎందుకంటే ఆఫీస్ కి ఇల్లుకి మధ్యలో డిస్టెన్స్ సేమ్. ఈ సందర్భంలో మనం ఫస్ట్ సందర్భంలో డిస్టెన్స్ అనుకుంటే ఏమొస్తుంది మనకి? స్పీడ్ ఇంటూ టైం అంటే 10 ఇంటూ టైం ఎంత ఉంది కదా 2 hours లేట్ ఉంది. 2 hours లేట్ ఉన్నప్పుడు టీ ఏం తీసుకోవాలండి చెప్తారు? T minus 2 hours వస్తుంది. టీ మైనస్ మేడం. అవును సార్, లేట్ కాబట్టి మైనస్. రోజు పోవడానికి 1 గంట పట్టింది అనుకుంటా. ఈరోజు లేట్ పోయింది. ఎంత సేపు? 2 గంటలు లేట్ పోయింది. అంటే 3 గంటలు పడుతుందా లేకపోతే -1 hour? సార్ రోజు పోవాల్సిన దానికంటే 2 గంటలు లేట్ అయిందంటే నీ ప్రయాణానికి 8 o'clock బయలుదేరాం ఇంట్లో నుంచి, స్కూల్కి 9 o'clock పోతాం. ఏదో కారణాల వల్ల మనకు స్పీడ్ తగ్గిందో ట్రాఫిక్ అయింది, స్కూల్కి లేట్ వెళ్ళాం అంటే మన ప్రయాణం ఎంత టైం పట్టింది? ఎక్కువ పట్టింది కదా చేరాల్సిన టైం కంటే. అంటే ఇక్కడ ఏం చేస్తాం మనం? మొదటి సందర్భంగా చెప్పిన ప్రాబ్లం యాడ్ చేయాలి. T plus 2 hours. ఇది క్లియర్ కాకపోతే ముందు ముందు ప్రాబ్లమ్స్ అర్థం కావు మేడం. ఒకసారి అందుకు కూడా జాగ్రత్త. ఇది క్లియర్? ఇప్పుడు కూడా లేట్ అయినామంటే టైం ని యాడ్ చేయాలి. ముందుగా వెళ్ళామంటే వెళ్ళి కూర్చుంటాం కాబట్టి టైం ని మైనస్ చేయాలి. తొందరగా వెళ్ళినాం కాబట్టి. ఎందుకంటే మనము గంట పోవచ్చిన దానికి 10 నిమిషాలు ముందు వెళ్ళామనుకో మన ప్రయాణానికి పడుతున్న సమయం ఎంత? 45 నిమిషాలు. అంటే అప్పుడు ఏం చేసినాం? మా 15 తీసేసాం. ఈ రెండో కండిషన్ లో D2 డిస్టెన్స్ అప్పుడు ఏమవుతుంది? 15 km/h స్పీడ్ తో వెళ్ళినట్లయితే T ఏమైంది? 1 hour ఎర్లీగా వెళ్ళాలి, ముందెళ్ళి కూర్చున్నాడు అంటే T minus 1. ఇప్పుడు ఇక్కడ ఈ D1 అండ్ D2 అనేది సమానమా కాదా? రెండు సందర్భాల్లో కూడా సేమ్ డిస్టెన్స్ కదా, హోమ్ టు ఆఫీస్, ఆఫీస్ టు హోమ్. కాబట్టి D1 = D2. ఓకే, ఇవన్నీ మనం చేయొద్దు ఎగ్జామ్, జస్ట్ మీకు అర్థం కావాలని చెప్తాను. ఏమవుతుంది అక్కడ? 10 into T plus 2 = 15 into T minus 1. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 10T plus 20 = 15T minus 50. ఏంటి తీస్తావా? పర్లేదు, ముందు పెట్టేసి. సారీ, ఓకే పెట్టేసి భారత్. ఓకే ఫైన్. సింప్లిఫై చేస్తే ఏమవుతుంది? 15T minus 10T. ఈ 10 అడ్జస్ట్ చేయాలని 15 ఇక్కడ తీసుకోండి. అప్పుడు ఏమవుతుంది? 15 plus 20 = 15T minus 10T. ఈ రెండు డిఫరెన్స్ ఏమవుతుంది? 5T = 35. T ఎంత వచ్చిందండి? 7 hours. ఇది మన గంటల ఉంది కదా. T అనేది ఎంత వచ్చింది? 7 hours. కొంచెం చూస్తుంటా ఒకసారి చూస్తుండండి. సెన్సార్ యూజ్ చేయమని బెట. ప్రాబ్లం చూస్తున్నా, జస్ట్ ఒక నిమిషం నెక్స్ట్ వస్తుంది. సెన్సార్ యూజ్ చేయలేదా? పర్లేదు. నువ్వు మాన్యువల్ గా తీసినావు లాక్. తొందర. ఓకే అండి, అక్కడ టైం ఎంత వచ్చింది మనకి?
7 అవర్స్. ఈ 7 అవర్స్ వచ్చినప్పుడు ఏదైనా ఒక కండిషన్ నుంచి మనకి డిస్టెన్స్ తీసుకోవచ్చు కదా. మొదటి కండిషన్ కానీ రెండో కండిషన్. ఫస్ట్ దాంట్లో తీసుకుంటే ఏమొస్తుంది డిస్టెన్స్ 10 ఇంటూ t+2. t+2 అంటే 7+2 ఉన్నాయి అంటే ఎంత 90. ఇదేంటిది మీటర్సా కిలోమీటర్సా? అవర్స్ లో ఉంది కాబట్టి ఇక్కడ మనకి ఇచ్చింది కూడా kmph. సార్ మరి ఉన్నది ఎంత తీసుకుంటే వస్తుందా లేదా చెక్ చేయండి. జస్ట్ చెకింగ్ కోసం రెండింటిలో చెప్తున్నా. 15 ఇంటూ t-1. t అంటే 7. 7 - 1 6. అప్పుడు ఏమవుతుంది 90 kmph. సో ఈ విధంగా మనము ప్రాబ్లం ఎత్తిచ్చినా కానీ కొంచెం టైం అనేది యాడ్ చేయాలా మైనస్ చేయాలా అనేది చూసుకొని ఈ విధంగా చేసేయండి. ఇలాంటి కండిషన్ లో మీకు ఒక షార్ట్ కట్ కూడా ఉంది, డైరెక్ట్ షార్ట్ కట్. S1 S2 by S1 minus S2 into time difference. ఇది ఫార్ములా. S1 ఎంత మనకి 10 ఇంటూ S2 ఎంత 15 డివైడెడ్ బై డిఫరెన్స్ ఎంత రెండింటి డిఫరెన్స్ 5 ఇంటూ టైం అనేది ఇక్కడ ఒకసారి ఆలస్యంగా ఒకసారి ముందుగా చూడినట్లయితే ఆ రెండింటిని యాడ్ చేయాలి టీలో. అలా కాకుండా ఒక స్పీడ్ తో వెళ్తే లేట్ వెళ్ళాడు, ఇంకొక స్పీడ్ తో వెళ్తే కూడా లేట్ వెళ్ళాడు, అంటే రెండు సందర్భంలో లేట్ వెళ్ళాడు అనుకోండి, ఆ టీ మైనస్ చేయాలి. ఆ రెండు టీలు రెండు సమయాలు మైనస్ చేయాలి. అలా కాకుండా ఒకసారి ఒక సమయానికి వెళ్తే ముందుగా వెళ్ళండు, ఇంకో స్పీడ్ తో వెళ్తే కూడా ముందుగానే వెళ్ళింది, అంటే 2 సార్లు ముందు వెళ్ళినా 2 సార్లు లేట్ వెళ్ళినా ఆ సందర్భంలో ఈ టీ అనేది 2 సమయాల యొక్క డిఫరెన్స్ తీసుకోవాలి. అలా కాకుండా ఒకసారి లేటు ఒకసారి ముందు వెళ్ళినట్టయితే యాడ్ చేయాలి. మనకి ఏమి వచ్చారు 2 టైంలు 2 and 1 రెండు యాడ్ చేస్తే 3 అవుతుంది. 5 1s are 5 3s are 10 3s are 30 30 3s are 90 కిలోమీటర్స్. ఇది డైరెక్ట్ షార్ట్. సో గుర్తుంచుకోగలిగితే ఫైన్ చేయండి, లేదు చిన్నగా ఇది కూడా మనకి within 1 minute లో మనం ఈజీగా చేసేయగలుగుతాం. ఈ 3 ప్రాబ్లమ్స్ సంబంధించి క్లియర్ ఉన్నారంటే ఒకసారి చూసుకోండి. మనము స్పీడ్ టైం డిస్టెన్స్ ఈ 3 బేస్ చేసుకొని మనం 3 ప్రాబ్లమ్స్ చేసాము. ఒక్కసారి రివైజ్ చేసాం. ముందుకెళ్దామండి. ఫైన్. మనకి 2023 టెట్ లో క్వశ్చన్ అడగడం జరిగింది, అదేంటో ఒకసారి చూద్దాం. సార్ ఎక్స్క్యూజ్ సార్, ఆ క్యాపిటల్ టీది ఒకసారి మళ్ళీ చెప్పండి సార్. టీ మనకి 3వ ప్రాబ్లం కదా, ఒక స్పీడ్ తో వెళ్తే చేరాల్సిన ప్లేస్ కి ముందుగా చేస్తాం, ఇంకొక స్పీడ్ తో చేస్తే చేరాల్సిన స్పీడ్ ఇంకో స్పీడ్ తో పోతే లేట్కి వెళ్ళినా, ఒక స్పీడ్ తో చేసిపోతే ముందుగా వెళ్ళి, అంటే ఒకసారి ముందు ఒకసారి ఆలస్యంగా. ఇలాంటి సందర్భంలో క్యాపిటల్ టీ 2 సమయాన్ని యాడ్ చేయాలి. 2 గంటలు 1 గంటలు యాడ్ చేస్తాను. అలా కాకుండా నేను ఒక 10 km/h స్పీడ్ తో వెళ్తా, స్కూల్కి హాఫ్ అన్ అవర్ లేట్ అయ్యింది. 20 km/h స్పీడ్ తో వెళ్ళినా అయినా స్కూల్కి ఒక 10 నిమిషాలు లేట్ అయ్యాయి. 2 సందర్భాలు లేట్ అయ్యాయి. అప్పుడు ఏం చేయాలంటే సమయాన్ని మైనస్ చేయాలి. ఓకే, 2 సార్లు ఉన్నటువంటి సమయాన్ని మైనస్ చేయాలి. దీంట్లో ఒక కండిషన్ ఏంటి, నేను ఒక కొత్త స్పీడ్ తో వెళ్తున్నాను, స్కూల్కి ముందు వెళ్ళాను. ఈ రోజు కూడా ఇంకో స్పీడ్ తో వెళ్ళాను, నేను స్కూల్కి ముందు వెళ్ళాను చెప్పేసి కొంచెం తక్కువ స్పీడ్ తో వెళ్ళాను, తక్కువ స్పీడ్ తో వెళ్ళాను, అయినా కానీ స్కూల్కి లేట్ అయ్యాను ముందే. అంటే 2 సందర్భాల్లో కూడా నేను స్కూల్కి ఎర్లీగా పోయాను. ఎర్లీగా పోయినా సరే 2 సార్లు లేదా 2 సార్లు లేట్ పోయాను. అప్పుడు ఈ క్యాపిటల్ అనేది మైనస్ అవుతుంది, 2 టీలు డిఫరెన్స్ చేయాలి, 2 - 1 అని చేయాల్సి ఉంటుంది. కానీ మన ప్రాబ్లంలో ఏమి ఇచ్చాము, ఒక స్పీడ్ తో వెళ్తేనేమో లేట్ వెళ్ళింది 2 hours, ఇంకో స్పీడ్ తో వెళ్ళినప్పుడు 1 hour ఎర్లీగా వెళ్ళింది. 10 km/h వెళ్ళినప్పుడేమో 2 hours లేట్ వెళ్ళిండు, 15 km/h స్పీడ్ తో వెళ్ళినప్పుడు 1 hour ఎర్లీగా వెళ్ళింది. అప్పుడు మనం ఈ సందర్భంలో 2 + 1 3 తీసుకున్నాం ఈ షార్ట్ కట్ లో. బట్ ట్రెడిషనల్ గా ఇది షార్ట్ కట్ కానీ మీరు ఇది కనుక ఫాలో అయితే మీరు ఎలా తిప్పి అడిగినా కానీ మీరు ఆన్సర్ ఈజీగా చేయగలుగుతారు. ఓకే, ఈ షార్ట్ కట్ అనేది ఓన్లీ ఇట్లా ఒక రెండు టైమ్స్ ఇచ్చిన 2 స్పీడ్లకు ఇచ్చినప్పుడు
కానీ ఫస్ట్ చెప్పిన ప్రాబ్లం సెకండ్ చెప్పిన ప్రాబ్లం ఈ ఫామ్ లో మనకు పనికిరాదు, ఎందుకంటే ఒకటే కండిషన్ ఇచ్చింది. ఇక్కడ రెండు కండిషన్ ఇచ్చినప్పుడు మీకు ఈ ఫామ్ లో పనిచేస్తుంది. మీకు ఏది అనుకూలంగా ఉంటే అది రాసుకుని జస్ట్ రాసి పెట్టుకోండి ఒకసారి. S1 S2 by S1 minus S2 లేదా S2 minus S1 అంటే డిఫరెన్స్ ఆఫ్ టూ స్పీడ్స్ ఇంటూ ద టైం డిఫరెన్స్. ఓకే, క్లియర్ సార్? ఓకే, థ్యాంక్ యూ సార్. వెల్కమ్. ఇప్పుడు టెట్ 2022 శ్రీకాంత్ వల్ల ముందు ఒక చిన్న వేరియేషన్ అడుగుతాడు చూడండి. ఒక వ్యక్తి తన వేగాన్ని 20% తగ్గించినచో 10 నిమిషాలు ఆలస్యంగా చేరను, అయినా అతని సాధారణ వేగం ఎంత? తన స్పీడ్ని ఏం చేసిందంట? 20% తగ్గించేసిండు. అంటే ఎంత స్పీడ్ తో పోయినట్టు? తను 80% స్పీడ్ తో వెళ్ళాడు. డైలీ 100 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తే ఈరోజు ఏం చేసిండు? 20% తగ్గించింది కాబట్టి 180 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్ళాడు. అంటే అర్థమైంది దీని భాగం ఎంత అని చెప్పొచ్చు మనం? 80/100 అంటే 0 గెట్ ఆన్సర్ 2 4 2 5 అంటే 4/5 పార్ట్స్ వెళ్తే. క్వశ్చన్ రిపీట్ చేయండి సార్, 2 times చెప్పండి సార్ క్వశ్చన్ ని. ఎందుకంటే రాస్తలేను కదా. ఫైన్. ఒక వ్యక్తి తన వేగాన్ని 20% తగ్గించినచో 10 నిమిషాలు ఆలస్యం అవుతుంది, అయినా అతని సాధారణ వేగం ఎంత? ఒక వ్యక్తి తను రోజు వెళ్తున్న స్పీడ్ కంటే 20% తగ్గించింది, అయితే తను రెగ్యులర్ గా వెళ్ళే స్పీడ్ ఎంత? అంటే రెగ్యులర్ గా 100 వెళ్తాను కాదు, 100 అనేది యూనిట్ గా తీసుకోవాలి. ఫస్ట్ ఏం చేయండి, మళ్ళీ ఇక్కడ రా చూపిస్తాను. 20% డిస్కౌంట్ అనుకోండి కదా, తన స్పీడ్ లో 20% తగ్గించి వెళ్ళిండు. వెళ్తే ఏమైతాను? ఆబ్వియస్లీ 10 నిమిషాలు ఆలస్యంగా చేరిండు, 10 minutes లేట్ అయింది. ఓకే, 20% లెస్ చేసిందంటే ఏ స్పీడ్ తో వెళ్ళిపోతాను? 80% స్పీడ్ తో వెళ్ళారు. 80% స్పీడ్ అనేది ఫ్రాక్షన్ లో మార్చుకుంటే ఏమవుతుంది? 80 divided by 100 దట్ ఈజ్ ఈక్వల్స్ టు 2 4 2 5 అంటే 4/5. 4/5వ వంతు భాగంతో వెళ్తే అది దేనికి సమానమైంది? 10 నిమిషాలకు సమానమైంది. ఓకే, ఇప్పుడు మనం ఏం చేయాలి? ఇక్కడ దీన్ని ఏం చేయాలని చెప్పినాను? 4/5. ఈ లవహారాల డిఫరెన్స్ ఎంత? 5 - 4 = 1 part. 1 part దేనికి సమానం? 10 minutes. లవంలో ఏముంది? మీ ఫస్ట్ ప్రాబ్లం అయిపోయింది చూడండి. లవంలో 4, సో 4 parts అనేది మనకి ఆన్సర్. 4 × 10 = 40 minutes. సో సాధారణ సమయం ఎంత? సో టైం ఎంత పట్టింది ఇక్కడ మనకి? 40 minutes పట్టింది. సాధారణ సమయం ఎంత? సో దీన్నే మీరు షార్ట్ కట్ లో చేయాలంటే ఇంతకుముందు మనం చెప్తున్నాం కదా మనం S × T. ఓకే, మనం రెగ్యులర్ ప్రాసెస్ S × T డిస్టెన్స్ ఎంత స్పీడ్ తో పోయింది? ఇప్పుడు ఇక్కడ S అనేది ఎంత? 4/5s 4/5s ఇంటూ టైం ఏమవుతుంది ఇక్కడ? T ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా? ఎందుకంటే 10 నిమిషాలు ఆలస్యంగా వెళ్ళండి, అంటే T ప్లస్ 10 T మైనస్ 10? యూ కెన్ ఆన్సర్. T ప్లస్ అవుతుంది. వెరీ గుడ్, T ప్లస్ 10. S get cancel. 5T is equal to 4T plus 4 × 10 40. అప్పుడు 5T - 4T T అవుతుంది, మిగిలింది 40 minutes. Is it clear for all? If it's okay, ఎట్లా అడిగిన ప్రశ్న ఒకసారి చూద్దాం. ఆల్వేస్ ఐ కన్సిడర్, ఎవరు మాట్లాడలేదంటే మీకు అర్థమైందని నేను కన్సిడర్ చేస్తాను. ఇన్ కేస్ ఎనీథింగ్ ఉన్నా హ్యాండ్ రైజ్ చేయండి, సార్ మీకు కండక్ట్ చేస్తారు. సార్ మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఏ సార్ ఇప్పుడుదా? అవును సార్, మళ్ళీ ఒకసారి చెప్పండి సార్. ఫైన్. ఏ క్వశ్చన్ చెప్పింది మీకు? ఓకే, అంటే మీకు ఆ పర్సెంటేజ్ చెప్పానా లేకపోతే రెగ్యులర్ ప్రాసెస్ చెప్పిందా? రెండు చెప్తాను బట్ మీ 20% లేట్ అవుతుంది, 20% తగ్గించండి స్పీడ్. ఓకే, అంటే 80% స్పీడ్ తో వెళ్ళడం జరిగింది. 80% వెళ్ళిందంటే అది
ఫ్రాక్షన్ ఆఫ్ మాస్ ఎంత అవుతుంది 80/100 దిస్ ఈక్వల్ టు 4/5. 4/5 అనేది దేనికి సమానం 10 minutes కి సమానం. ఓకే సార్ 4/5 10 minutes ఎందుకు సమానం చేసుకోవాలి సార్? ఎందుకు సమానం చేస్తాను నేను షార్ట్ కట్ చెప్తున్నాను నేను మీకు. అంటే ఈ 4/5 అనేది బాగా అంటే రెగ్యులర్ స్పీడ్ లో తను వెళ్ళిన పోర్షన్ ఇది 4/5 స్పీడ్. అట్లా వెళ్ళడం వల్ల మీకు రిజల్ట్ ఏమొస్తుంది 10 minutes. ఫస్ట్ దాంట్లో సెకండ్ దాంట్లో కూడా అదే చెప్పాను నేను షార్ట్ కట్. ఇది చెప్పిన తర్వాత ప్రాసెస్ చెప్తాను, మీకు ప్రాసెస్ కన్వీనియంట్ ఉంటే ప్రాసెస్కి వెళ్ళిపోండి. షార్ట్ కట్ కి మనకి లాజిక్ ఉండదు, అన్నిట్లో అందుకే తీసుకొచ్చి వెతికి చేసి తీసింది మనకి షార్ట్ కట్ అవుతుంది. ఓకే, ఇక్కడ మన భాగం ఎంత భాగం ఉందో భాగాన్ని 10 కి, ఎందుకంటే మన క్వశ్చన్ ఏమొచ్చాడు 20% వేగం తగ్గించి వెళ్తే 10 minutes ఆలస్యంగా వెళ్ళాడు. ఆ 20% లేట్ వెళ్తే అది ఫ్రాక్షన్ ఎంత అవుతుంది అంటే ఏ స్పీడ్ తో వెళ్ళాను 20% తగ్గించిందంటే 80% వెళ్ళాడు. మనం ఎంత రెగ్యులర్ స్పీడ్ 100 అనుకుంటే 100 - 20 80 అవుతుంది. ఆ 80 డివైడెడ్ బై 100 చేస్తే మనకి ఆ ఫ్రాక్షన్ వస్తుంది. ఆ ఫ్రాక్షన్ ఈజ్ ఈక్వల్స్ టు 10 minutes. ఇక్కడ మనం వ్యవహారాల డిఫరెన్స్ ఎంత ఉంది చూసుకోవాలి. మనం ఫస్ట్ సమ్ లో చూసుకున్నట్లయితే వ్యవహారాల డిఫరెన్స్ 2 వచ్చింది. సెకండ్ సమ్ లో వచ్చేసి వ్యవహారాల డిఫరెన్స్ మనకి 7 - 4 3 వచ్చింది. ఆ 3 పార్ట్ వచ్చినప్పుడు 1 పార్ట్ ఎంతనో కనుక్కొని అప్పుడు దాన్ని లవంతో మల్టిప్లై చేస్తే వచ్చేస్తుంది. ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసి 1 పార్ట్ కాబట్టి 1 పార్ట్ ఈజ్ ఈక్వల్స్ టు 10. కానీ లవంలో ఎంత ఉంది 4 ఉంది. 4 into 1 part 10 is equal to 40 minutes. 40 minutes. అయితే మీరు రెగ్యులర్ క్లాస్ చూడండి, నేను చెప్పింది మామూలుగా రెగ్యులర్ డిస్టెన్స్ ఏంది స్పీడ్ ఇంటూ టైం. ఓకే, ఇది కన్ఫ్యూజ్ ఉన్నప్పుడు వెళ్ళకండి దీనికి. ఓకే, కొంచెం ప్రాక్టీస్ చేస్తే 4-5 రోజులు ప్రాక్టీస్ చేస్తే వచ్చేస్తుంది అనుకుంటే గుర్తుపెట్టుకోండి. రెగ్యులర్ స్పీడ్ ఇంటూ టీ. ఏ పోర్షన్ తో వెళ్ళాడు 20% లెస్ వెళ్ళాడంటే 4/5 పార్ట్ తో వెళ్ళాడు. 4/5 స్పీడ్ ఆఫ్ రెగ్యులర్ స్పీడ్ ఇంటూ టైం ఏమవుతుంది లేట్ వెళ్ళింది కాబట్టి మనకి 10 అవుతుంది ప్లస్ 10 అవుతుంది. ఎందుకు ఆలస్యంగా వెళ్ళాడు కాబట్టి T+10 అవుతుంది. ఇక్కడ తీసుకున్న కండిషన్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎప్పుడు కానీ ముందుగా వెళ్ళిందంటే యాక్చువల్ టైం ముందు వెళ్తే ఆ టైం తీసేయాలి. లేట్ గా వెళ్ళిందంటే అడిషనల్ గా టైం తీసుకుంది కాబట్టి ప్లేస్ చేయాలి. సరే ఎవరు మ్యూట్ చేసుకోండి మేడం, వాటి వస్తున్నాయి బాగా. ఎస్ క్యాన్సిల్ చేసుకుంటే 5T is equals to 4 into T 4T plus 4 into 10 40. ఇది ఇటు పట్టుకు వచ్చేస్తే 5T - 4T 1T is equal to 40 minutes. సింపుల్. యాక్చువల్లీ ఇందులో ప్రాక్టీస్ చేశారంటే ఇది మీకు ఇక్కడ రెడీ ఎప్పటికి గుర్తుండిపోయేది. మీకు ప్రాసెస్ ఉంటుంది ఇక్కడ, ఈజీగా కూడా చేసేస్తారు. ఓకే, ఇది వచ్చేసి ఇక్కడ స్టెప్ 1 ఏం చేయాలంటే ఫస్ట్ మీరు లవహారాల యొక్క న్యూమరేటర్ బై డినామినేటర్ యొక్క డిఫరెన్స్ ఎంతనో కనుక్కోవాలి. డిఫరెన్స్ అనేది ఎన్ని మినిట్స్ ఇచ్చిందో ఆ మినిట్స్ ఈక్వల్ అనుకోవాలి. 1 పోర్షన్ కి ఎంత అవుతుందో కనుక్కోవాలి. కనుక్కున్న తర్వాత న్యూమరేటర్ ని మల్టిప్లై చేసుకోవాలి. న్యూమరేటర్ ఇంటూ 1 పార్ట్ అంతే. ఇది 3 స్టెప్స్ ఈ షార్ట్ కట్. ఓకే, ఇది మామూలుగా ట్రెడిషనల్ మెథడ్. ఓకే, ఎట్లా క్వశ్చన్ చూద్దాం ఒకసారి. ఒక కారు 45 km/h వేగంతో ప్రయాణించి గమ్యం 6 గంటల్లో చేరదు. ఒకవేళ ఆ కారు 80 km/h స్పీడ్ తో ప్రయాణిస్తే గమ్యం చేరుటకు పట్టు సమయం ఎంత? ఏమన్నా అంటే ఒక కారు 45 km/h ఈ స్పీడ్ తో వెళ్తే 6 hours లో వెళ్ళిపోయింది. ఒకవేళ ఆ కారు 80 km/h స్పీడ్ తో వెళ్తే ఎంత సమయం పడుతుంది? ఇక్కడ నాకు ఆప్షన్స్ ఇచ్చాడు. ఆప్షన్ ఏ = 3 1/8 hours, ఆప్షన్ బి = 3 7/8 hours, ఆప్షన్ సి = 3 3/8 hours, ఆప్షన్ డి = 3 5/8 hours. ఏం చేస్తారు ఇక్కడ? ఎవరికైనా ఇప్పుడు వరకు కాన్సెప్ట్ బేస్ చేసుకొని చెప్పగలుగుతారు. మనకి 45 km/h స్పీడ్ తో వెళ్తే 6 hours పట్టింది ఆ గమ్యం చేయాలి. అదే డిస్టెన్స్ ని 80 km/h స్పీడ్ తో వెళ్తే ఎంత సమయం పడుతుంది? ఇక్కడ మనకి ఏం కామా
డి కామన్, డిస్టెన్స్ కామన్ చేయండి. అటెంప్ట్ చేస్తున్నారా మేడం మీరు? 27/8 వచ్చింది సార్. 27/8. దీన్ని ఫర్దర్ సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? 3.3/8. 3.3/8. సో ఆప్షన్ ఏంటి? ఆప్షన్ 3 వచ్చింది మీకు, బట్ నాకు 27/8. 8 3 24 3. ఎస్. సో ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్. ఎలా చేస్తారు సార్ చెప్తారా? సార్ ఇంత ముందుకు మనం తక్కువ బై ఎక్కువ దాని ప్రకారం చేసినాం సార్, అట్లా వచ్చింది. అట్లా కూడా చేయొచ్చు. దాని ప్రకారం వెరీ గుడ్. అంటే 45 స్పీడ్ పోతే 8 అవర్స్ అయింది. 80 తో పోయింది కాబట్టి ఎక్కువ బై తక్కువ. కాబట్టి 80/45 into 6. అట్లాగా సార్ 45/8. అంటే స్పీడ్ గా పోతుంది కదా ఇక్కడ. మనం ఇదే ఇన్వర్స్ ప్రపోర్షన్, ఇది డైరెక్ట్ ప్రపోర్షన్ అయితేనేమో మనకి అక్కడ మనకి సింపుల్ గా 45 km/h స్పీడ్ తో పోతే 6 అవర్స్ పోయింది. స్పీడ్ పెంచింది కాబట్టి తక్కువ అవర్స్ పోతాడు. కాబట్టి లెస్ బై మోర్, 45/80 into 6. ఈ విధంగా చేస్తే మీకు అది వచ్చింది. ఓకే. అవును సార్. ఇలా కాకుండా మనం ఇందాక కాన్సెప్ట్ చెప్పుకున్నాం కదా, ఇందులో చేసి చూడండి ఒకసారి ఏమవుతుందో, వస్తుందో లేదో చూడండి. రెండు సందర్భాల్లో మనకి డిస్టెన్స్ అనేది సేమ్. ఫస్ట్ సందర్భంలో స్పీడ్ ఎంత, అదే డిస్టెన్స్ ఎంత, స్పీడ్ ఇంటూ టైం, 45 into టైం. సెకండ్ సందర్భంలో స్పీడ్ ఎంత, 80. స్పీడ్ ఇంటూ, ఎందుకు ఈ పద్ధతి చెప్తున్నా అంటే మీకు స్పీడ్, టైము, డిస్టెన్స్ ఈ రిలేషన్ మధ్యలో మనకి ప్రాక్టీస్ కావాలి. ఓకే, మీరు దాని చేసిన వెల్, ఎక్సలెంట్. అంటే మనకు ఆ కాన్సెప్ట్ లో యూజ్ చేసి కూడా మనం ఆన్సర్ తీసుకురావచ్చు. మనకి మల్టిపుల్ ఆఫ్ వేరియస్ సెల్స్ ఉండాలా. బట్ ఈ రోజు మనం డిస్కస్ చేస్తున్న ఈ కాన్సెప్ట్ కాబట్టి ఒకసారి ఈ విధంగా మనం ప్రాక్టీస్ చేసుకునే ప్రయత్నం చేద్దాం. సో రెండో సందర్భంలో స్పీడ్ ఇంటూ మనం కనుక్కోవాల్సిన టైం. అప్పుడు ఏమైతుంది? 45/80 into 6. సో మీరు అనుకున్నటువంటి 10 క్యాన్సిల్ చేయండి. 2 3s are 2 40s are 5 8s are 5 9s are 9 3s are 27/8, which is equal to 3.3/10. The option C is the right answer. Clear, madam, sir, అందరూ? So if it's okay, కొంచెం అంటే మనకి బీజగణితం కాన్సెప్ట్ కూడా యూజ్ చేసి ఒకసారి ఎట్లా వస్తుందో చూద్దాము. సరే రాజేష్, నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. ఒక కారు మొదటి సగ దూరాన్ని 20 km/h స్పీడ్ తో, మిగిలిన సగ దూరాన్ని 25 km/h స్పీడ్ వేగంతో ప్రయాణించినట్లయితే మొత్తం ప్రయాణానికి పట్టిన సమయం 9 గంటలు. అయినా మొత్తం ప్రయాణించిన దూరం ఎంత? ఏ నుంచి బికి ఎంత స్పీడ్ తో పోయింది? సగ దూరం. బి నుంచి సి అంటే సమాన దూరం, మొత్తం ఎక్స్ అనుకుంటే ఇది మనం కనుక్కోవాల్సింది. తను ఏమడిగాడు? మొత్తం ప్రయాణించిన దూరం ఎంత అని అడిగాడు. అయితే మొదటి సగ భాగం అంటే ఇది ఏ స్పీడ్ తో వెళ్ళాడు? 20 km/h. సెకండ్ సగ భాగాన్ని ఏ స్పీడ్ తో వెళ్ళాడు? 25 km/h. ఏం చేస్తే వస్తుంది అనేది అర్థమవుతుంది. మనకి ఇక్కడ డిస్టెన్స్ ఉంది, స్పీడ్ ఉంది. మన డిఎస్సిలో ఏం లేదు, we have distance and speed. ఇంకోటి ఏముంది? టీ. అంటే ఈ సందర్భంలో టీ కనుక్కోవాలి, ఈ సందర్భంలో టీ కనుక్కోవాలి. మన కండిషన్ ఇచ్చిండు T1 + T2 = 9 hours అని ఇచ్చింది. T1 ఎలా వస్తుంది? T1 అంటే డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత?
ఎక్స్ బై 2 డివైడెడ్ బై ఫస్ట్ స్పీడ్ ఎంత 20 కిలోమీటర్స్ పర్ అవర్. సో ఇది ఏమవుతుంది, దేనికి సమానం అవుతుంది, ఎక్స్ బై 40 అవర్స్. ఎందుకంటే కిలోమీటర్స్ పర్ అవర్ ఇచ్చింది కాబట్టి టైం మనకి అవర్స్ వచ్చింది. రెండో సందర్భంలో T2 ఎంత అవుతుంది, ఇక్కడ కూడా ఎక్స్ బై 2 డివైడెడ్ బై ఎంత స్పీడ్ 25 ఏమవుతుంది ఇక్కడ ఎక్స్ బై 50. వెరీ గుడ్ అవర్స్ రైట్. ఇక్కడ రాసుకుంటే రండి, ఎక్స్ బై 40 ప్లస్ ఎక్స్ బై 50 ఈజ్ ఈక్వల్స్ టు 9 అవర్స్. మనకి ఏమవుతుంది ఇక్కడ ఎల్సిఎం తీసుకుంటే 200 5x ప్లస్ 4x ఈక్వల్ టు 9. అప్పుడు ఏమవుతుంది 9x ఈక్వల్ టు 9 ఇంటూ 200 x ఈక్వల్ టు 200 ఇంకేది మీటర్స్ కిలోమీటర్స్. సో ఇది అర్థమైంది క్యాల్కులేషన్ సార్ సార్ ప్లీజ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఉన్నాము, కొద్దిగా స్లోగా చెప్పండి సార్. అందుకే ఓకే ఓకే ఇక్కడ అర్థమైందా మేడం, T1 T2 ఈ ఫ్రాక్షన్ ఎలా అయింది అనేది మీకు అర్థం కాలేదా, ఎక్స్ బై 2 బై 20 ఎక్స్ బై 40 ఎలా అయింది అనేది. మనకి ఎప్పుడు కానీ ఫ్రాక్షన్స్ లో ఉన్నప్పుడు 1/2 బై 3/4 ఉంది అనుకోండి, సింగిల్ ఫ్రాక్షన్ చేయాలంటే 1/2 కిందన ఫ్రాక్షన్ పక్కన రాస్తుంటే రివర్స్ అవుతుంది 4/3 అవుతుంది. ఇక్కడ ఏమైంది ఎక్స్ బై 2 దీనికి 20/1 అనుకుంటే అది ఏమవుతుంది ఎక్స్ బై 2 ఇంటూ 1/20 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది ఇది ఎక్స్ ఇంటూ 1 ఎక్స్ బై 2 ఇంటూ 20 40 ఎక్స్ బై 40. అదేవిధంగా ఎక్స్ బై 50. ఈ రెండు సమయాల మొత్తం 9 గంటలు మనకి ప్రశ్నల్ని అడిగింది అది. అంటే మొదటి సగభాగము ఎక్స్ బై 2 మొదటి సగభాగం 20 కిలోమీటర్స్ పర్ అవర్, రెండవ సగభాగం 25 కిలోమీటర్స్ పర్ అవర్ తో మొత్తం ప్రయాణించడానికి 9 గంటలు పడుతుంది. అయితే మనకి డిస్టెన్స్ అవుతుంది టోటల్ డిస్టెన్స్. కాబట్టి T1 ప్లస్ T2 ఈజ్ ఈక్వల్ టు 9 అవర్స్. T1 అంటే ఎక్స్ బై 40, T2 అంటే ఎక్స్ బై 50. ఇక్కడ ఎల్సిఎం చేయడం అంటే మీకు 40 and 50 తెలుసు కదా మీరు కాన్సెప్ట్ ఎల్సిఎం. 2 20s 2 25 5 4s 5 5s 2 5s are 10 10 4s are 40 40 5s are 200 200 ఎల్సిఎం. 200 ఎల్సిఎం అయినప్పుడు ఇక్కడ 5 ఎందుకు రాస్తున్నాను అనేది మీ క్వశ్చన్. ఈ 200 ని ఈ డినామినేటర్ తో కనుక డివైడ్ చేసినట్లయితే ఎంత వస్తుంది, 200/40 మనకి 5 వస్తుంది. ఆ 5 ని పైన లవాన్ని మల్టిప్లై చేసుకోవాలి, ఎల్సిఎం కాన్సెప్ట్ 5 ఇంటూ ఎక్స్. రెండో కండిషన్ లో 200 డివైడెడ్ బై 50 50 తో డివైడ్ చేసినప్పుడు నీకు ఎంత వస్తుంది 40 వస్తుంది. 40 ఇంటూ లవం ఎక్స్ 40x 40 200 ని 50 తో డివైడ్ చేసినట్లయితే 4 వస్తుంది. 4 ఇంటూ లవం ఎక్స్ 4x. సో 5x ప్లస్ 4x బై 200 ఈజ్ ఈక్వల్ టు 9. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఈ 5x ప్లస్ 4x 9x ఈజ్ ఈక్వల్స్ టు 9 ఇంటూ 200. 9 and get cancel, x is equals to 200 kilometers. I hope it's clear now. ఒకసారి చూడండి, ఇంకా స్టిల్ డౌట్ ఉంటే అడగండి. Every time information. ఓకే, దీంట్లో బిఫోర్ మనం ట్రైన్స్ కి వెళ్ళడం ముందు ఇంకొక ప్రాబ్లం చేద్దాము. మనకి సరాసరి వేగం ఎంత? సార్ మేడం సార్ ఇది ఇంతకు ముందు చెప్పిన ప్రాబ్లం A to B కి 20 km/h, B to Yes, C yes. 25 km/h ఉంది కదా సార్. ఎస్ ఎగ్జాక్ట్లీ అయితే టోటల్ 9 hours అని ఉంది కదా. అవును. అయితే ఈ 20 km/h 25 km/h ని యావరేజ్ తీసి వచ్చిన దాన్ని ఇంటూ 9 చేస్తే ఆన్సర్ రాదా సార్? ఏది మేము 25 ప్లస్ 20 యావరేజ్ చేసి ఇంటూ 9 చేసేనా? అవును, అప్పుడు km/h అక్యురేట్ గా వస్తుంది కదా సార్. 20 నుంచి 25 యావరేజ్ చేస్తే 20 ప్లస్ 25 ఈక్వల్ టు 45/2 అంటే
ఎంత వస్తుంది 22.5. దీన్ని దేంతో మల్టిప్లై చేస్తారు 9 తో సార్ 9 తో చేయండి. 9 5 202.5 వస్తుంది సార్. సో అలా రాదండి. అంటే యావరేజ్ అనే కాన్సెప్ట్ సరాసరి వేరు. ఆ సరాసరి మనం డైరెక్ట్ గా మనము వేగాల్లోకి చేయండి. ఇప్పుడు అదే మీకు చెప్పబోతున్నాను. ఈ డౌట్ మీరు నేను చెప్పే నెక్స్ట్ క్వశ్చన్ వచ్చిన తర్వాత వస్తే మీకు అర్థమవుతుంది వేగాలలో సరాసరి వేగం ఎట్లుంటది అనేది. ఇప్పుడు మీరు ఏం చేశారంటే వేగాలు 2 యాడ్ చేసి 2 చేశారు, కానీ వేగాలు అలా చేస్తే రాదు. మామూలుగా జనరల్ అబ్జర్వేషన్లలో అయితే వస్తుంది, బట్ అక్కడ యావరేజ్ స్పీడ్ అనేది రాదు. సరాసరి వేగం ఏంటనేది ఒకసారి చూద్దాం. మీకు మొన్న చెప్పాను కదా, సరాసరి వేగం అంటే మొత్తం ప్రయాణించిన వేగము బై మొత్తం ప్రయాణించిన కాలం, అంటే డిస్టెన్స్ టిఎస్పి. మామూలుగా స్పీడ్ ఏంటి డిస్టెన్స్ బై టైం. సరాసరి వేగం వచ్చేసి టోటల్ డిస్టెన్స్ బై టోటల్ టైం టేకెన్. ఓకే, దీని మీద ప్రాబ్లం చేద్దాము. ఒక వ్యక్తి కారులో కొంత దూరం 70 km/h స్పీడ్ తో ప్రయాణం చేశాడు. కొంత దూరం ఏం చేసిండు 70 km/h స్పీడ్ తో ప్రయాణం చేసిండు S1. తిరుగు ప్రయాణంలో ఏం చేసిండు S2 50 km/h స్పీడ్ తో వచ్చిండు రిటర్న్ జర్నీలో. అయినా యావరేజ్ స్పీడ్ ఎంత? ఇట్లాంటి సందర్భంలో ఏం చేస్తాం? పోవడం రావడం సమానమైన డిస్టెన్స్. ఇక్కడ ఒక వ్యక్తి ఆఫీస్ పోయేటప్పుడు 70 km/h స్పీడ్ తో పోయాడు, ఇంటికి వచ్చేటప్పుడు 50 km/h స్పీడ్ తో వచ్చాడు. ఇలాంటి సందర్భంలో డిస్టెన్సెస్ కామన్ కదా. డిస్టెన్సెస్ కామన్ అయినప్పుడు మనకి ఏముంది? ఇక్కడ వేగం ఉంది, డిస్టెన్స్ ఉంది. టైం ఏమవుతుంది అక్కడ? టైం డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ బై స్పీడ్. ఎక్స్ అనేది మొదటి కండిషన్ లో ఎక్స్ అనేది 70, రెండో కండిషన్ లో 50. ఓకే, మీరు కనుక తీసుకున్నట్లయితే మొదటి సందర్భంలో టీ ఎంత వస్తుంది? టోటల్ డిస్టెన్స్ ఎంత? పోవడానికి ఎక్స్ దూరం అనుకోండి, రావడానికి ఎక్స్ దూరం 2x. ఈ మొదటి సందర్భంలో T1 ఎంత అవుతుంది? టైం డిస్టెన్స్ ఎంత? ఎక్స్ బై స్పీడ్ ఎంత? 70. రెండో సందర్భంలో T2 ఎంత? సేమ్ డిస్టెన్స్, స్పీడ్ 50. ఇది క్లియర్ అండి. ఇక్కడ డిస్టెన్స్ బై స్పీడ్ అంతే, నేను చేసింది ఏం లేదు అక్కడ. డిస్టెన్స్ బై స్పీడ్ km/h కాబట్టి ఇక్కడ మనము అవర్స్ అనుకోవచ్చు, బట్ ఫైనల్ ఆన్సర్ లో రాస్తారు ఇక్కడ రాయాలి. ఓకే, ఇప్పుడు మన సరాసరి వేగం ఏమవుతుంది? యావరేజ్ స్పీడ్ టోటల్ డిస్టెన్స్ అంటే x ప్లస్ ఎక్స్ డివైడెడ్ బై టోటల్ టైం అంటే T1 ప్లస్ T2 అంటే ఏంటి? x/70 ప్లస్ x/50. పైన 2x అవుతుంది, కింద మళ్ళీ ఫ్రాక్షన్ అవుతుంది. ఇంత ముందులాగా ఇక్కడ చేస్తుంటాము x/70 ప్లస్ x/50. దీన్ని ఎల్సిఎం చేసి చెప్పండి ఎంత వస్తుందో. ఇంతకుముందు మనం చేసాం కదా, ఎల్సిఎం చేసి చెప్పండి ఎంత వస్తుందో. ఎనీవన్ ఇస్ అటెంప్టింగ్? 12x/330. ఒకసారి వివరించండి సార్ కరెక్టే, దాన్ని కొంచెం మన వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పండి ఒకసారి ఎట్లా వచ్చిందో. సార్ x ప్లస్ x 2x సార్. 2x బై నాకు ఎల్సిఎం చెప్పండి. ఎల్సిఎం 350 సార్. 350 ఎల్సిఎం. ఎల్సిఎం 350. 350 70 తో డివైడ్ చేస్తే మనకి 5 వస్తుంది. 5 into x 5x. ఇప్పుడు 350 ఈ డినామినేటర్ తో డివైడ్ చేస్తే 7 వస్తుంది. 7 into x 7x. టోటల్ ఎంత? 12x/350. ఫర్ నార్మల్ ఎక్స్ప్లెయిన్ అది. ఓకే, ఇక్కడ ఏమవుతుంది? 12x డివైడెడ్ బై 350. నెక్స్ట్ స్టెప్ త్వరగా కావాలని 2x బై 350 డివైడెడ్ బై 350. 2x బై 350 డివైడెడ్ బై 350. 2x 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 డివైడెడ్ బై 350
12x Okay. into 12x into 350 ఇంటూ అంటే పైన కింద పైన సార్ పైన ఎస్ ఏమవుతుంది అప్పుడు అది ఎక్స్ఎక్స్ క్యాన్సల్ 226 సార్. సో ఎంత వచ్చింది 350 డివైడెడ్ బై 6 అంటే ఎంత పూర్ణాంకం మార్చి చెప్పండి. 350 6 6 36 కాబట్టి 6 5 35 మిగిలింది 50 6 8 जा 6 8 గా 48 2 మిగిలింది 2 పూర్ణాంకం 6. ఇది ఏంటిది యావరేజ్ స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్. ఇందాక మేడం అడిగారు ఒకసారి చూడండి 70 + 50 డివైడెడ్ బై 2 120 డివైడెడ్ బై 2 ఎంత వస్తుందండి 60 km/h వస్తుంది. కొంచెం వేరియేషన్ ఇస్తుంది అండి. స్పీడ్ లలో ఎప్పుడు కూడా మనము యావరేజ్ అలా చేయొద్దు. అయితే మీకు కష్టం తగ్గించడానికి ఇది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి సింపుల్ ఫార్ములా చెప్తా, ఈజీగా ఉంటుంది, ఈజీగా గుర్తుపెట్టుకుంటుంది. ఓకేనా, వెరీ వెరీ షార్ట్ కట్. చలో షార్ట్ కట్ చెప్పేస్తాం. ఇక్కడ కనిపిస్తుంది ప్లేస్, ఇక్కడ చెప్పేద్దాము. సరాసరి వేగానికి ఫార్ములా ఏంటంటే S1 + S2. ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోగలిగితే సింపుల్ గా చేస్తారు. యావరేజ్ స్పీడ్ కి ఎప్పుడు కూడా 2S1 S2 / S1 + S2. ఫస్ట్ క్లాస్ లో కూడా నేను ఇది జస్ట్ చెప్పాను అనుకుంటాను. సో ఇది ఏమవుతుంది 2 × 70 × 50 డివైడెడ్ బై S1 + S2 150. ఇప్పుడు సింప్లిఫికేషన్ చేయండి. 0 0 గెట్ క్యాన్సర్ 2 2 6 ఇప్పుడు ఏం మిగిలింది ఇక్కడ 350/6 which is equal to 58/2/6 58/2/6 km/h. సో ఈ షార్ట్ కట్ బాగుందండి. యావరేజ్ స్పీడ్ 2S1 S2 / S1 + S2. డౌట్ ఉంటే అడిగాను ఇక్కడ. నెక్స్ట్ మనం ట్రైన్స్ వెళ్దాం. నేను ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ మొత్తం కూడా మీరు ఎంతమంది చూసారో నాకు తెలియదు యూట్యూబ్ వీడియోస్ లో. టైం డిస్టెన్స్ స్పీడ్ లో పార్ట్ 1 వీడియోలో ఇప్పటివరకు చెప్పిన కాన్సెప్ట్ మొత్తం చెప్పాను. చూడకపోతే ఈరోజు ఈ క్లాస్ తర్వాత నెక్స్ట్ కేశవ్ సార్ క్లాస్ అయిపోయినాక కూడా ఒక ½ అవర్ ఉంది, చూడండి. చూస్తే ఇది ఏమైనా డౌట్ ఉన్నా కానీ క్లారిఫై అవుతుంది. పార్ట్ 2 వీడియోలో నిన్న సాయంత్రం 5 o'clock రిలీజ్ చేశాను. ఎక్స్క్లూజివ్లీ ప్రాబ్లమ్స్ అండ్ ట్రైన్స్. ఒక 7-8 ప్రాబ్లమ్స్ తో నేను పార్ట్ 2 వీడియో చేశాను. అది మనం ఒక 15-20 minutes లో డిస్కస్ చేద్దాం. అవన్నీ చూడకపోతే వీడియో చూడండి, మీకు క్లారిటీగా ఉంటుంది. ఇంకా మొత్తం ఎవరైనా విజిట్ చేశారండి నా ఛానల్? ఇక్కడికి ఓకే అయితే నెక్స్ట్ మనం ట్రైన్స్కి వెళ్ళిపోదాం. కొనసాగా నేను డైలీ ఒక ఇంచుమించు 13 కాన్సెప్ట్స్ పైన నేను మా క్లియర్ ఒక ½ అవర్ 20-25 minutes వీడియోస్ చేశాను. టైం అంటే మనకి ఇప్పుడు ఇంత టైం తీసుకుంటున్నాము. మీరు ఒక 20-25 minutes ఇట్లా కూల్ టైం ఎప్పుడన్నా కూర్చున్నప్పుడు ఒక్కొక్క వీడియో చూడండి. మీకు ఇంచుమించు ప్రొవైడ్ చేసిన వాటిలో 7 to 8 మార్క్స్ వచ్చే విధంగా ఉన్నాయి. ఇంకా కూడా ఒక 5-6 కాన్సెప్ట్స్ చేస్తాం మనకి ఎగ్జామ్ అయ్యే లోపల. మాక్సిమం చూస్తున్నా కానీ మీకు 10-12 మార్క్స్ అయితే ఖచ్చితంగా వస్తాయి. నేను 15+ మార్క్స్ వచ్చేటట్టు చేద్దాం అనుకున్నా కానీ టైం సరిపోతలేదు. ఇట్స్ టేకింగ్ లాట్ ఆఫ్ టైం ఫర్ మేకింగ్ వీడియో. ఇప్పుడు మనము ఇదే కాన్సెప్ట్ పైన ట్రైన్స్ గురించి చూద్దాం. ట్రైన్స్ అని ప్రత్యేకంగా ఎందుకు ఇస్తున్నాం మాట, ఇప్పుడు మనము ఇక్కడ ఒక దగ్గర నిల్చున్నాము. మనం ముందు నుంచి ఒక కారు గుర్తించి జప్పం వెళ్ళిపోయింది. ఆ పోయినటువంటి కారు ఎంత పొడుగుందో మనము ఈజీగా చెప్పగలుగుతాం. 2 మీటర్లు ఉంది, 3 మీటర్లు ఉంది అని అంటాం. కానీ మన ముందర మనం ప్లాట్ఫామ్ మీద నిల్చున్నాం అనుకోండి,
ఒక ట్రైన్ వచ్చి పోవాలంటే ఇలా వచ్చి ఇలా వెళ్ళిపోతుంది, కనీసం ఒక 1/2 నిమిషం అయినా పడుతుంది ఆ ట్రైన్ మొత్తం పోవడానికి. ఎందుకు? స్టార్టింగ్ బోగి నుంచి లాస్ట్ బోగి దాకా వెళ్ళినప్పుడే ఆ ట్రైన్ అనేది మనల్ని దాటికి వెళ్ళినది. ఈ సందర్భంలో మనం డిఫరెంట్ ఒక 4 సింపుల్ ఫార్ములాస్ గుర్తుపెట్టుకుందాము. ఇక్కడ మనకు ఒకటి కావాలి, సాపేక్ష వేగం. సాపేక్ష వేగం, సాపేక్ష వేగం అంటే రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఇది ఎట్లా చేస్తామంటే ఒక వెహికల్ ఒక స్పీడ్ ఉంటుంది, ఇంకొక వెహికల్ ఇంకో స్పీడ్ ఉంటుంది. లేకపోతే ఒకటే వెహికల్ ఒకసారి ఒక స్పీడ్ తో ఇంకోసారి ఇంకో స్పీడ్ తో. సో 2 స్పీడ్ల యొక్క రిలేటివ్ స్పీడ్ ఎంత, సాపేక్ష వేగం ఎంత అన్నప్పుడు ఏం చేయాలంటే S1 డిఫరెన్స్ S2 తీసుకోవాలి. డిఫరెన్స్ కాదు ఇక్కడ S1 డిఫరెన్స్ S2 అంటే ఇక్కడ ఏం చేయాలంటే 2 వెహికల్స్ ఎదురెదురుగా వస్తున్నాయి అనుకోండి, S1 ప్లస్ S2 తీసుకోవాలి అక్కడ సాపేక్ష వేగాన్ని. ఒకవేళ 2 ఒకే దిశలో పోతున్నాయి అనుకోండి, S1 మైనస్ S2 ఆర్ S2 మైనస్ S1 తీసుకోవాలి. మీరు సింపుల్ గా గుర్తుంచుకోవాలనుకుంటే 2 వెహికల్స్ ఎదురెదురుగా గుద్దుకున్నాయి అనుకోండి, యాక్సిడెంట్ ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? ఒక వెహికల్ ముందు పోతుంటే వెనక నుంచి ఇంకొక వెహికల్ వచ్చి గుద్దితే ఎక్కువ డ్యామేజ్ అవుతుందా? మొదటి సందర్భంలో ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. ఎందుకు? తన వేగము ఈ వేగం 2 కూడా కలుస్తాయి కాబట్టి మనకి ఒక 50 కిలోమీటర్స్ స్పీడ్ లో పోయే కారుని 70 కిలోమీటర్స్ పోయే స్పీడ్ లో వచ్చే కారు గుద్దితే ఎంత డ్యామేజ్ అవుతుంది? ఎక్కువ అవుతుంది. 50 + 70 120 స్పీడ్ తో నువ్వు పోయి ఒక గోడను గుద్దుకుంటే ఎంత డ్యామేజ్ అవుతుందో అంత డ్యామేజ్ అవుతుంది. సారీ మీకు ఏం చెప్పాను, 2 ఒకే దిశలో. 70 km/h స్పీడ్ తో వచ్చే కారు 50 కిలోమీటర్స్ పోయే కారు గుద్దినట్టయితే మనకి డిఫరెన్స్ తీసుకోవాలి, అంటే తక్కువ డ్యామేజ్ అవుతుంది. అదే ఎదురైతే ఎక్కువ డ్యామేజ్ అవుతుంది. సో ఆ సందర్భంలో మీరు యాడ్ చేయాలి. ఎదురైతే సమ్ము, ఒకే దిశలో అయితే డిఫరెన్స్. ఒక విషయం గుర్తుపెట్టుకుంటే మనం ఒక 4 కండిషన్స్ చూద్దాం సాపేక్ష వేగం గురించి. ఎదురెదురుగా వస్తే వేగాలను కూడాలి, ఒకే దిశలో పోతే వేగాలను తీసేయాలి. ఫస్ట్ కండిషన్ లో L1 మీటర్స్ పొడవున్నటువంటి ఒక రైలు, L1 మీటర్స్ పొడవున్నటువంటి ఒక రైలు ఒక స్తంభాన్ని దాటాలంటే ఎంత సమయం పడుతుంది? ఈ సందర్భంలో స్తంభం కాబట్టి ఇలా నిల్చొని ఉంటది, దానికి ఎలాంటి దూరం లేదు కాబట్టి ఆ రైలు యొక్క వేగాన్ని తీసుకోవాలి, రైలు యొక్క పొడవుని మనము దూరంగా తీసుకోవాలి. T = అగైన్ మనకి గుర్తుపెట్టుకోండి DS. T = డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ ఎంత? మనకు రైలు స్టార్టింగ్ వచ్చిందంటే వెళ్ళిపోయేంత వరకు తీసుకోవాలి, అంటే రైలు యొక్క పొడవుని తీసుకోవాలి. ఈ సందర్భంలో L1 డివైడెడ్ బై స్పీడ్. ఎస్, ఇది ప్రైమరీ ఫార్ములా. ఓకే, ఒకవేళ L1 పొడవు ఉన్నటువంటి రైలు L1 పొడవు ఉన్నటువంటి ప్లాట్ఫామ్ మనం ప్లాట్ఫారం కూడా ఆల్మోస్ట్ పెద్దగా ఉంటుంది కదా. L1 పొడవు రైలు, L2 పొడవు ప్లాట్ఫామ్ కనుక ఉన్నట్లయితే ఆ ట్రైన్ ప్లాట్ఫామ్ దాటడానికి ఎంత సమయం పడుతుంది? అప్పుడు ఏం చేయాలి? రైలు యొక్క పొడవు ప్లస్ ప్లాట్ఫామ్ యొక్క పొడవు డివైడెడ్ బై స్పీడ్. ఈ ఫార్ములా తీసుకోవాలి. మనం చేద్దాం, ప్రతి ఒక్క ప్రాబ్లం చేద్దాం. అలా కాకుండా L1 పొడవు ఉన్నటువంటి రైలు పరిగెత్తే రన్నింగ్ మనిషిని దాటాలంటే ఎంత సమయం పడుతుంది? అప్పుడు టైం ఈక్వల్స్ సేమ్. ట్రైన్ పొడవు, పరిగెత్తే మనిషి అన్నా నడుచుకుంటూ వెళ్ళే మనిషి అన్నా అక్కడ మనము తను ఎంత దూరం పోయినా మనం కన్సిడర్ చేయము, ఎందుకంటే మాక్సిమం తన ప్లాట్ఫామ్ మీద పరిగెత్తుంటాడు. ఇళ్ళ లోపలనే ట్రైన్ అయితే వెళ్ళిపోతుంది కదా, కాబట్టి ఓన్లీ ప్లాట్ఫామ్ ట్రైన్ యొక్క డిస్టెన్స్ తీసుకోవాలి. L1 రిలేటివ్ వెళ్ళాల్సింది. అంటే ఎందుకంటే పరిగెత్తే మనిషి కూడా ఒక సర్టన్ వేగంతో పోతుంది కదా, 3 km/h లేదా 5 km/h ఇట్లా స్పీడ్ వెళ్తాడు కదా, అక్కడ తీసుకోవాలి.
ట్రైన్ వస్తున్న దారిలో తను కూడా పరిగెత్తింది అనుకో, ట్రైన్ వేగము ఆ వేగం మైనస్ చేయాలి. అలా కాకుండా ట్రైన్కి ఎదురుగా వస్తున్నాం అనుకోండి పక్కన ప్లాట్ఫామ్ పైన, అప్పుడు రెండింటి యొక్క వేగాలని కూడాలి. ప్రతి ఒక్క వేగము ట్రైన్ యొక్క వేగం. 4వ కండిషన్, L1 పొడవున్నటువంటి రైలు L1 పొడవున్నటువంటి మరొక రైలు, L1 పొడవున్నటువంటి రైలు L2 పొడవున్నటువంటి మరొక రైలు. ఇవి పరస్పరం ఒకదానొకటి దాటడానికి పట్టు సమయం ఎంత? రెండు రైలు, L1 రైలు L2 రైలు డివైడెడ్ బై రెండింటి యొక్క సాపేక్ష వేగం. అవి ఎదురెదురు వస్తున్నాయి అనుకోండి, వాటికి కూడాలి. ఆ ట్రైన్ ఒకదానికోటి ఎంత పోతుందంటే మైనస్ చేయాలి. సో ఈ 4 ఫార్ములా రేట్ చేసుకొని మనకి ట్రైన్ మీద ప్రశ్న అడిగే అవకాశం ఉంటుంది. మ్యాక్సిమం క్వశ్చన్ ఫ్రేమ్ చేసే మనకి ట్రైన్స్ ఎక్కువ మటుకు ఫ్రేమ్ చేశాడు క్వశ్చన్. ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ లో చూసినా కానీ దీని మీద ఒక క్వశ్చన్ గ్యారంటీగా దిగుతుంది. ఒక్కసారి ఈ ఫార్ములాస్ ఏమైనా డౌట్ ఉంటే ఒక్కసారి అడగండి. ఒక్కొక్క దాని మీద 2 ప్రాబ్లమ్స్ చేసేద్దాం. వీ కెన్ సమ్ అప్ ద సెషన్. సరే, మనం మాట్లాడే అవకాశం ఉంది సార్. L1 పొడవున్న రైలు ఒక స్తంభాన్ని దాటాలంటే పట్టు సమయం L1/S. L1 పొడవున్న రైలు L2 పొడవున్న ప్లాట్ఫామ్ దాటాలంటే L1 + L2/S. అదే L1 పొడవున్నటువంటి రైలు పరిగెత్తే మనిషిని దాటాలంటే పట్టు సమయం L1 స్పీడ్ డిఫరెన్స్, రిలేటివ్ స్పీడ్. L1 పొడవున్నటువంటి రైలు మరొక పొడవున్నటువంటి రైలుని దాటడం పట్టు సమయం L1 + L2/, రిలేటివ్ స్పీడ్. సో ప్రాబ్లమ్ చేద్దాము. ప్రాబ్లమ్ చేస్తే మనకి ఈజీగా అర్థం అవుతుంది. ఒక 7-8 ప్రాబ్లమ్స్ పికప్ చేశాను, చూద్దాం. ఓకే, ఫస్ట్ ప్రాబ్లం. ఒక రైలు 72 km/h వేగంతో స్తంభాన్ని దాటినప్పుడు 9 సెకండ్స్ సమయం తీసుకుంది. అయినా ఆ రైలు పొడవు ఎంత? ఇక్కడ స్పీడ్ ఎంత ఇచ్చిందో, ఒక రైలు 72 km/h వేగంతో స్తంభాన్ని లేదా నిల్చున్న వ్యక్తిని దాటుటకు 9 సెకండ్స్ టైం తీసుకుంది. అయినా ఆ రైలు పొడవు ఎంత? ఇక్కడ స్పీడ్ ఎంత? 72 km/h. టైం ఎంత? 9 seconds. ఏం చేస్తారు మేడం ఇక్కడ? మనకి ఏం అడిగిండు? ఎంత ఆ రైలు యొక్క 5/8. ఆ రైలు యొక్క పొడవు అడిగింది. అంటే ఏంటి? D = ఎంత? సో సింపుల్ గా ఏం చేస్తారా చూద్దాం. D = స్పీడ్ ఇంటూ టైం చేసేస్తారా? స్పీడ్ అంటే 72 × 9 చేసేస్తారా? సార్ సెకండ్స్ ని అవర్స్ లోకి చేంజ్ చేసుకోవాలి సార్. వెరీ గుడ్. ఐదర్ యూ చేంజ్ సెకండ్స్ ఇంటూ అవర్స్ ఆర్ km/h ఇంటూ m/s. ఆల్వేస్ పెద్ద సంఖ్యను మీరు చిన్న చేసే ప్రయత్నం చేయండి. ఎందుకంటే మనకు డిస్టెన్స్, ఇప్పుడు ఆ ప్లాట్ఫామ్ యొక్క పొడవు అడిగింది కదా, మనకు రైలు యొక్క పొడవు అడిగింది కదా, అది కిలోమీటర్లలో అయితే రాదు కదా. 4 కిలోమీటర్లు 5 కిలోమీటర్లు ఉండే ఛాన్సెస్ లేదు కదా. ఉంటే మీటర్స్ ఉంటుంది, 300 మీటర్లు 500 మీటర్లు అట్లా ఉంటుంది పొడవు. కాబట్టి మనము సమానాలని లోకి కన్వర్ట్ చేయాలి. సో ఎస్ ఏం చేయాలి? 72 ఇంటూ మార్చాలంటే తక్కువ కాబట్టి వెరీ గుడ్, 5/18. క్యాన్సిలేషన్ చేస్తే ఏమవుతుంది ఇక్కడ చెప్పండి? 18/72. 6 3 జా 6 1 జా 6 2 జా 3 1 జా 3 4 జా 4 5 జా 20 m/s. కరెక్ట్ వచ్చిందండి? 20 m/s. ఇప్పుడు మనకి ఏం కావాలి? రైలు యొక్క పొడవు అంటే డిస్టెన్స్, రైలు యొక్క పొడవు ఎంత? స్పీడ్ ఇంటూ టైం, 20 × 9 which is equals to 180
మీటర్స్. ఏంటిది? ట్రైన్ యొక్క పొడవు. వెరీ సింపుల్ ప్రాబ్లం. ఐ థింక్ ఎవ్రీవన్ గాట్ క్లియర్. క్లియర్ అండి మేడం? డన్. ఐ థింక్ నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాం. 500 మీటర్స్ పొడవున్న రైలు 63 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో 3 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో ప్రయాణిస్తున్నటువంటి అదే దిశలో ప్రయాణిస్తున్న వ్యక్తిని దాటకు పట్ట సమయం ఎంత? ఏమన్నాడు ఇక్కడ? ట్రైన్ పొడవు ఎంత ఉంది? 500 మీటర్స్ ఉంది. అది ఎంత స్పీడ్ తో వస్తుంది? 63 కిలోమీటర్స్ పర్ అవర్. అయితే ఒక వ్యక్తి ఒక వ్యక్తి ఎంత స్పీడ్ తో పోతున్నాడు? 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వెళ్తున్నాడు. అయినా ఆ వ్యక్తిని ఆ ట్రైన్ దాటడానికి ఎంత సమయం పడుతుంది అని అంటారు. ఏం కావాలి మనకి ఇక్కడ? టీ ఈక్వల్ మనకి ఏం ఫార్ములా కావాలి? L1 by S1 minus S2, sir. S1 S2 ల రిలేటివ్ వెలాసిటీ అన్నారు. ఎప్పుడు మనం S1 మైనస్ S2 అని చెప్పొద్దు. యూ కెన్ సే డిఫరెన్స్ ఆఫ్ స్పీడ్. అదే రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది కదా? ఇద్దరు కూడా ఒకే దిశలో పోతున్నది. ట్రైన్ అదే దిశలో పోతుంది, వ్యక్తి కూడా అదే దిశలో పోతున్నాడు. కాబట్టి మనము వేగాలను ఏం చేయాలి? సెపరేట్ చేయాలి. 63 మైనస్ 3 విచ్ ఇస్ ఈక్వల్స్ టు 60. సో మనకి రిలేటివ్ స్పీడ్ వచ్చింది, మనకి డిస్టెన్స్ ఉంది. టీ ఎంత అవుతుంది? 500/60. సింప్లిఫై చేయండి. 0 0 గెట్ క్యాన్సర్. 6 1s 6 1 వస్తా 4. ఎంత వస్తుంది? 2 3s 225. ఎక్స్చేంజ్ చేసుకోండి సార్. చేయలేదు. ఎస్ సార్ 60 చేయాలి. యా ఎందుకంటే మనకి మీటర్స్ ఉంది, KMTH కదా. వెరీ గుడ్ సార్. మ్యాథ్స్ అండ్ నాన్ మ్యాథ్స్. ఇప్పుడు ఏం చేయాలి? 60ని కిలోమీటర్స్ పర్ అవర్ కదా, మీటర్స్ పర్ అవర్ ఏం చేయాలి ఇప్పుడు? 18/18. ఓకే, ఇక్కడ తీసుకురండి. అదే మాక్సిమం 6 దాకా ఉండొచ్చా ఇంటర్నల్ ఎగ్జామ్ లో? ఏంటి మేడం? 6 3s 6 10s 50/3 తీసుకురండి. మనకి ఏం కావాలి ఇప్పుడు? టోటల్ టైం ఈజ్ ఈక్వల్ టు డిస్టెన్స్ ఎంత? 500 డివైడెడ్ బై 50/3. ఇది ఎలా రాస్తామండి? ఇంతకుముందు చెప్పాను కదా, 500/50 into 3. 0 0 గెట్ క్యాన్సల్. 5 1s 5 10s ఎంత అవుతుంది? 10 into 3 is equals to 30 hours seconds. చెప్పాలి టైం 30. ఎందుకు మనం లోవర్ కేస్ లో మార్చుకున్నాం కాబట్టి, లోవర్ ప్రమాణాలు మార్చుకున్నాం కాబట్టి 30 seconds. సో 500 మీటర్ల పొడవు ఉన్నటువంటి రైలు 63 కిలోమీటర్స్ పర్ అవర్స్ లో వస్తుంది. అదే దిశలో 3 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో పరిగెడుతున్నటువంటి ఒక వ్యక్తిని దాటడానికి ఎంత సమయం పడుతుంది? 500 రిలేటివ్ స్పీడ్. అది కన్వర్ట్ చేస్తాం 50/3. క్యాలిక్యులేట్ చేస్తే మనకి 30 seconds లో ఆ మనిషిని దాటడం జరుగుతుంది. అలా కాకుండా ఒకవేళ ఆ వ్యక్తి ట్రైన్ ఎదురుగా వస్తున్నట్టయితే అప్పుడు ఇక్కడ రిలేటివ్ స్పీడ్ 63 + 3 66 అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ ఇంకొక ప్రాబ్లం చూద్దాము. ఏమైనా డౌట్ ఉందండి ఏదైనా? ఓకే, ఇది చూడండి. 300 మీటర్స్ పొడవున్న ఒక రైలు 35 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వస్తుంది. 35 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో వస్తుంది. 200 మీటర్స్ పొడవున్న రైలు 200 మీటర్స్ పొడవున్న మరొక రైలు 25 కిలోమీటర్స్ పర్ అవర్ వేగంతో వ్యతిరేక దిశలో వస్తుంది. ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో వస్తుంది. అయితే ఒక సర్టన్ పాయింట్ ఆఫ్ టైం లో ఈ ట్రైన్ దాటుకోవాలంటే ఈ తోక కూడా దాటుకోవాలి. మనకి ఇది ట్రైన్ అనుకుంటే
మూతులు కలిసిన మూతులు టచ్ అవుతున్నాయి కాదు. ఈ పోల్ దగ్గర ఇది వచ్చేసింది, ఇది వచ్చింది, ఇది వెళ్ళిపోవాలా, ఇది వెళ్ళిపోవాలి అంటే ఇక్కడ వరకు వెళ్ళిపోవాలన్నట్టు. ట్రైన్ టోటల్ టచ్ చేయాలంటే రెండు ట్రైన్ యొక్క లెంత్ మనం కన్సిడర్ లోకి తీసుకుంటాం అన్నమాట. సో ఇప్పుడు ఏం ఫామ్ లో యూజ్ చేస్తాం? మీకు 4 ఫార్ములా చెప్పాను కదా, ఏ ఫామ్ లో యూజ్ చేస్తాం ఇక్కడ? P is equal to L1 plus L2. వెరీ P గుడ్. is equal to L1 plus L2 by S1 plus S2. S1 S2 లో రిలేటివ్ స్పీడ్ L1 plus L2 300 plus 200 divided by relative speed of these two trains. Opposite direction కాబట్టి ఏమని చెప్పినా 35 25 యాడ్ చేయాలా మైనస్ చేయాలా? యాడ్ చేయాలి సార్. చేయాలా మైనస్ చేయాలా? ఆపోజిట్ కాబట్టి 500 divided by 35 plus 25 ఎంత అవుతుంది? ఈ క్యాల్కులేట్ చేసినా కూడా మీరు ఎక్కువ శ్రమ పడద్దు. 35 ఏం దగ్గర 5 కలిపేసాయి 40 అవుతాయి, 40 20 కలిపేసాయి 60 అయిపోతుంది. అట్లా సింపుల్ గా అట్లా చేసుకొని పోవాలి. సో 0 0 గెట్ ఆన్సర్. కిలోమీటర్స్ పర్ అవర్ ఉంది కదా సార్, యూనిట్స్ చేంజ్ చేయాలి. ఇక్కడ మీటర్స్ ఉన్నాయి కాబట్టి ఓకే, మనము ఎస్ చేసేటప్పుడే చేయాలి మనం. S1 S2 లకి ఎంత అయింది ఇక్కడ? 60 into 5/18. వెరీ గుడ్ అండి. ఆల్వేస్ మనం ప్రమాణాలు ఖచ్చితంగా మైండ్ లో పెట్టుకోవాలి. 6 3 జా 6 10 జా ఇంతకుముందే వచ్చింది మనకి 55. సేమ్ ఇంతకుముందు సమ్ లో కూడా ఇదే వచ్చినట్టు మనకి. 500 divided by 50 into 3 ఎంత అవుతుంది? 0 0 గెట్ ఆన్సర్. 5 10 జా 10 into 3 30 seconds. 30 seconds లో ఆ రెండు ట్రైన్స్ ఒకదానికి ఒకటి ఫారెన్ ఉంటుంది. ఓకే, దీంట్లోనే ఒకటి ఒకే దిశలో ఉన్న ప్రాబ్లం ఒకటి చూద్దాం. క్లియర్ కదండి? త్రీ 300 meters పొడవు ఉన్న ఒక రైలు 35 kmph స్పీడ్ తో అదే సమ్ తీసుకున్నట్టున్నాను. 200 meters పొడవు ఉన్నట్టు రైలు 25 kmph తో ఒకే దిశలో, ఇది ఒకటే డైరెక్షన్ అవుతుంది, ఇది ఒకటే డైరెక్షన్ పోతుంది. ఒకసారి ఒకటి దాటేటప్పుడు పట్టు సమయం ఎంత? ఇక్కడ ఏం చేస్తారు? మనకు ఆల్రెడీ S1 డిఫరెన్స్ S2 ఎంత వచ్చింది? ఓకే, వేగం మారింది. ఇంతకుముందు వేగం ఎంత వచ్చింది మనకి? 35 25 35 25. ఇక్కడ ఏం చేస్తారు? రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? రెండు వేగాలను కూడాలా తీసేయాలా? ఒకే దిశలో అన్నాడు కాబట్టి తీసివేయాలి. అంటే 35 minus 25. 35 kilometers per hour స్పీడ్ తో వెళ్తున్న ట్రైన్ ని 25 kilometers per hour స్పీడ్ తో వెళ్తున్న ట్రైన్ ఒకదానికి ఒకటి ఒకే దిశలో దాటడం సాధ్యం అవుతుందా? ఒకే దిశలో పోతున్నట్లయితే ముందు ఎక్కువ వేగంతో పోతుంది, వెనకాల తక్కువ వేగంతో పోతుంది అనుకోండి. అలాంటి సందర్భంలో సాధ్యం అవుతుందా? అక్కడ ఆన్సర్ సాధ్యపడదు అనాలి. ఎందుకంటే ముందు పోయే ట్రైన్ ఇక మనం ప్రాసెస్ రకం చేసేస్తే ఆన్సర్ వస్తుంది ఒకటి ఖచ్చితంగా. కానీ అది సాధ్యం అవ్వదు, ఎందుకంటే ముందు పోయే ట్రైన్ ఎక్కువ వేగంతో పోతుంది కాబట్టి రెండు ట్రైన్లు ఒకదాన్ని ఒకటి దాటడం సాధ్యపడదు అనే ఆప్షన్ ఉంటే అది రాయాలి. మనకి ఇక్కడ ఇచ్చిన క్వశ్చన్ ఏంటంటే ఆ కండిషన్ ఏం ఇవ్వలేదు. ముందు పోతుంది ఆ ట్రైన్, ఇది ఎంత వస్తుందని ఇవ్వలేదు. రెండు ట్రైన్ యొక్క స్పీడ్ ఇచ్చింది కాబట్టి మనము ఎంత వస్తున్న ట్రైన్ స్పీడ్ వస్తుందని కన్సిడర్ చేసుకోవాలి. S1 డిఫరెన్స్ S2 ఎంత? 35 minus 25 which is equals to 10 kilometers per hour. కన్వర్ట్ చేయండి. 10 into 5/18. 2 9s are 2 5s are ఎంత? 25/9. దీన్ని మిక్స్డ్ ఫ్రాక్షన్ లెక్క మార్చొద్దు. ఇంకేం చేయాలి? ఇప్పుడు మనం ఏం కావాలి? సమయం చెప్పండి. L1 plus L2 200 plus 300
బై రిలేటివ్ స్పీడ్ 25/9 అంటే 500/25 into 9. 25 1s are 25 2s are and 0. ఎంత అవుతుంది? 29s are 180 seconds. T equal to ఎంత? 180 seconds. సో ఈ మూడు సందర్భంలో క్లియర్ అండి. ఇక మనకు ఒక్కటే కాన్సెప్ట్ మిగిలి ఉంది. దాంట్లో కూడా రెండు ప్రాబ్లం చేద్దాం. ఒకటి వ్యతిరేక దిశలో, ఒకటి ఒకే దిశలో, బీజగణిత కాన్సెప్ట్ లో. ఓకే, we wind up session in 10-15 minutes. ఈ ప్రాబ్లం చూడండి. సమాన పొడవు గల రైళ్లు, జాగ్రత్తనండి, సమాన పొడవు గల రెండు రైళ్లు వేరు వేరు వేగాలతో ఒక స్తంభము దాటుటకు ఒకదానికేమో 6 seconds టైం పట్టింది, ఇంకొక దానికేమో 7 seconds టైం పట్టింది. అవి రెండు ఒకే దిశలో కనుక ప్రయాణం చేసినట్లయితే పరస్పరం ఒకదానికొకటి ఎంత సమయంలో దాటుతుంది? I repeat the question. సమాన పొడవులు గల రెండు రైలులు వేరు వేరు వేగాలతో ఒక స్తంభము దాటుటకు వరుసగా 6 seconds 7 seconds పడుతుంది. అవి రెండు ఒకే దిశలో ప్రయాణిస్తున్నట్లయితే పరస్పరం ఒకదానికొకటి దాటుటకు ఎంత సమయం పడుతుంది? ఫస్ట్ ఇలాంటి సందర్భంలో మనం ఏం చేయాలి? రిలేటివ్ స్పీడ్ ఎంతనో కనుక్కోవాలి. రిలేటివ్ స్పీడ్ కావాలంటే మనకి స్పీడ్స్ కావాలి. ఇక్కడ స్పీడ్స్ ఉన్నాయా? మనకి ఏమనిందో టైం ఎంత పడుతుంది అని అడిగింది మొత్తం. సో టైం మొత్తం అంటే ఈక్వల్ టు డిస్టెన్స్ బై డిస్టెన్స్ అంటే ఏంటి? ఇక్కడ మనకి ప్రత్యేకంగా సమాన పొడవులు అన్నాడు కాబట్టి చూద్దాం. డిస్టెన్స్ బై టోటల్ డిస్టెన్స్ బై టోటల్ రిలేటివ్ స్పీడ్. రిలేటివ్ స్పీడ్ ఎట్లా కనుక్కుంటాం మనం? ఈ స్పీడ్ ని కనుక మనము డిస్టెన్స్ ని మనము ఎక్స్ అనుకుంటే, మొదటి సందర్భంలో స్పీడ్ ఏమవుతుంది? డిస్టెన్స్ బై టైం అంటే ఎక్స్ బై టైం ఎంత? 6 seconds. ఓకే, S2 ఎంత అవుతుంది? డిస్టెన్స్ ఎక్స్ బై 7 seconds. రిలేటివ్ స్పీడ్ ఎంత అవుతుంది? x/6 మైనస్ x/7. ఎవరైనా చేసి చెప్పండి, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎల్సిఎం చేసి. వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. LCM of x/6 minus x/7. x/42. Very good. LCM 42, 7x minus 6x, which is equal to x/42. ఇది రిలేటివ్ స్పీడ్. సో డిస్టెన్స్ ఎంత? ఎక్స్. ఈక్వల్ టు ఒకే దిశలో కాబట్టి మనకి ఏమైతుంది? రెండు డిస్టెన్స్ యొక్క మొత్తం అంటే ఎక్స్ ప్లస్ ఎక్స్, రెండు ట్రైన్ల యొక్క పొడవు బై రిలేటివ్ స్పీడ్ ఎంత? x/42. ఇదేమవుతుంది? 2x/x into 42. సింప్లిఫై చేస్తే ఏమొస్తుంది? x గెట్ క్యాన్సర్. 2 into 42 84 seconds. ఆ రెండు ట్రైన్లు ఒకే దిశలో ప్రయాణిస్తున్నట్లయితే ఒకదానికొకటి పరస్పరం దాటడానికి ఎంత సమయం పడుతుంది? 84 seconds పడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చేద్దామంటే ఇంకో ఏమైనా డౌట్ ఉంది ఇక్కడ? ఇక్కడ చూడండి, సమాన పొడవులు ఉన్నటువంటి రెండు రైళ్లు ఒక స్తంభాన్ని దాటుటకు ఒక రైలుకేమో 4 seconds పట్టింది, ఇంకో రైలుకేమో 6 seconds పడుతుంది. అంటే అర్థమైంది? అంటే ఒక దగ్గర ఉన్న స్తంభాన్ని దాటాలని ఏం లేదు. ఒక ట్రైన్ ఏదైనా ఒక పర్టికులర్ పాయింట్ దాటాలంటే మొత్తం ఫస్ట్ బాగి నుంచి లాస్ట్ బాగి వరకు 4 seconds పడుతుంది ఒకదానికి 6 seconds పడుతుంది. అయితే ఒకదానికి ఒకటి వ్యతిరేక దిశలో ఇంకా ప్రయాణిస్తున్నట్టయితే అప్పుడు ఆ రెండు రైళ్లు ఒకదానికొకటి పారవడానికి ఎంత సమయం పడుతుంది? ఇక్కడ రిలేటివ్ స్పీడ్ ఏమవుతుంది? ఫస్ట్ దాంట్లో
ఫస్ట్ స్పీడ్ ఏమవుతుంది x/4. సెకండ్ స్పీడ్ ఎంత అవుతుంది x/6. రిలేటివ్ స్పీడ్ చెప్పండి x/4 మైనస్ x/6. చెప్పండి ఆన్సర్ x/4 మైనస్ x/6. వాట్ ఈస్ ద రిలేటివ్ స్పీడ్? ఇక్కడ మైనస్ ప్లస్ నేను చేసిన కరెక్ట్ x/12. నో నేను అక్కడ రాసిన స్టేట్మెంట్ కరెక్ట్ అయినా h1 డిఫరెన్స్ ఈక్వల్ టు x/4 మైనస్ x/6 రాయచ్చా? కూడాలి సార్ ఇక్కడ వేగాలు. ఆపోజిట్ డైరెక్షన్ కాబట్టి ఏం చేయాలి? రెండింటిని కూడాలి. ఎంత వచ్చింది? 6 4 24, 6x plus 4x. యాక్చువల్లీ ఇక్కడ మనం ఎల్సిఎం చేస్తే ఇంకొంచెం మనకి తక్కువ కూడా వస్తుంది, బట్ పర్లేదు మీరు డైరెక్ట్ చేసేయండి. క్రాస్ మల్టిప్లికేషన్ యూజ్ చేసి చేసినా ఏం కాదు, మనకి ఎలా క్యాలిక్యులేషన్ లో పోతాయి. 10x/24 ఇదేంటి రిలేటివ్ స్పీడ్. మనకి ఏం కావాలి ఇప్పుడు ఇక్కడ? T. ఏమడిగాడు ప్రశ్నలో? ఒకదాన్ని ఒకటి దాటుటకు పట్టు సమయం ఎంత అన్నప్పుడు ఏంటి? మొత్తం దూరం రెండు యొక్క పొడవులు x ప్లస్ ఎక్స్ రెండు కూడా సమాన పొడవులు ఉన్నాయి కాబట్టి డివైడెడ్ బై రిలేటివ్ స్పీడ్ 10x/24. దీన్ని ఎలా రాసుకుంటాం? 2x/10x into 24. xx గెట్ క్యాన్సర్. 2 1 2 5 ఎంత ఉంటుంది? 24/5 అంటే 5 4 20.58. ఎట్లా చేస్తాం తెలుసా? 5 4 20, ఇంకా 4 ఉంది కాబట్టి పాయింట్ పెట్టుకుంటే 40 అవుతుంది. 5 8 40. కాబట్టి 4.8 seconds లో ఆ రెండు రైళ్లు ఒకదానికి ఒకటి దాటడం జరుగుతుంది. అయితే సమాన పొడవులుంది, రెండు రైళ్లు సమాన పొడవులు కనుక ఉంటే ఇట్లా మనకి T1 T2 కనుక ఇచ్చినట్లయితే మనకు ఒక షార్ట్ కట్ ఉంది. 2T1 T2 by T1 plus T2. ఓన్లీ ఆపోజిట్ డైరెక్షన్ మాత్రమే. 2T1 T2 by T1 plus T2 ఏమవుతుంది ఇక్కడ? 2 into 4 into 6 divided by T1 plus T2 ఎంత? 4 plus 6 10. 2 1 2 5 again 24/5 which is equal to 4.8 seconds. ఒక్కసారిగా మొత్తం చెప్పి గుర్తు చేసుకోవడం డౌట్ ఉంటే అడగండి. మనకి ఇంత మిక్కి మనకు వేరే క్వశ్చన్ అడగడానికి లేదు. టైమ్ అండ్ డిస్టెన్స్ లో కానీ, టైమ్ అండ్ వర్క్ లో కానీ, టైమ్ అండ్ డిస్టెన్స్ స్పీడ్ రిలేటెడ్ టు ట్రైన్స్ కానీ. నేను ఇప్పుడే ఒకటి ఆలోచించాను. ఇంతకుముందు ఇది ఓకే క్లియర్ కదండి. ఇంతకుముందు ప్రాబ్లం లో కూడా ఎవరికైనా గుర్తుందా? ఇంతకుముందు ప్రాబ్లం ఏంటో ఒక అబ్జాన్ ఇక్కడ షార్ట్ కట్ ఇప్పుడు ఆలోచించాను జస్ట్ 2 seconds లో. ఫస్ట్ చేసిన ప్రాబ్లం కి ఇంతకుముందు ప్రాబ్లం ఫస్ట్ చేసిన దాంట్లో T1 ఎంత ఉండే? 6 seconds ఉండే. T2 ఎంత ఉండే? 7 seconds ఉండే. కానీ ఇది ఏంటి? ఒకే దిశలో పోతున్నాయి. ఇంతకుముందు ప్రాబ్లం మనకి షార్ట్ కట్ ఏంటి? 2T1 T2 బై, మీరు ఇక్కడ కూడా అనుకోండి T1 డిఫరెన్స్ T2 అనుకోండి కదా షార్ట్ ఫామ్. ఒకే దిశలో అయితే మైనస్ చేయాలి, ఆపోజిట్ దిశలో అయితే ప్లస్ చేయాలి కింద. ఓకే, ఇప్పుడు చేయండి ఇక్కడ 2 into T1 అంటే 6 into T2 అంటే 7 డివైడెడ్ బై 7 minus 6 is equals to 2 into 6 into 7. ఆన్సర్ ఎంత వచ్చిందండి? ఇంతకు మనకు ఆన్సర్ 84 seconds వచ్చింది. వస్తుందా? 2 7 14, 2 6 12, 12 7 84 అండి. మీరు నాన్యాసాలు ఎప్పుడని 12 7 అన్నప్పుడు ఇదంటే చిన్నగా ఉంది, ఇట్లా చేయాల్సిన అవసరం లేదు. దీన్ని ఎప్పుడు కానీ 10 + 2 అనుకోండి. ఎప్పుడు కానీ
12. 10 7s are 70 plus 7 2s are 40. 70 plus 40 84 అనేది చేసేయండి. అంటే కొంచెం పెద్ద పెద్ద ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా 19 5s are ఎంత అవుతుందంటే మీకు దీని మీద కూడా అప్ టు 20 టేబుల్స్ వరకు ఎలాంటి బైహార్ట్ చేయకుండా విత్ ఇన్ సెకండ్స్ లో ఆన్సర్ ఎట్లా పెట్టాలనేది నేను యూట్యూబ్ స్టార్ట్ చేసిన ఫస్ట్ వీడియో పెట్టాలి. 6 minutes 6 minutes ఉంటుంది వీడియో. అది దాన్ని చూస్తే మీరు 20 టేబుల్స్ కాదు 99 టేబుల్స్ వరకు విత్ ఇన్ 5 seconds లో మనం ఆన్సర్ చెప్పేస్తాం. 95 7s ఎంత అంటే కూడా మనం ఒక 5 seconds లో ఆన్సర్ చెప్పేస్తాము. జస్ట్ 6 minutes టైం ఒకసారి వెళ్ళి చూడండి. ఎందుకంటే అవి మనకి ప్రాబ్లమ్స్ చేసేటప్పుడు చాలా యూజ్ అవుతాయి క్యాలిక్యులేషన్ చేయడంలో. P/Q ఫామ్ మార్చేటప్పుడు కూడా షార్ట్ కట్లు ఎట్లా వేయాలో కూడా చెప్పాను. సరే ఇక్కడ చూడండి, ఒకే దిశలో వెళ్తున్నట్టయితే ఇది టైం డిఫరెన్స్ చేయాలి. ఇది రాదనుకున్నాను, ఇప్పటికిప్పుడు థింక్ చేస్తే వచ్చింది. ఆపోజిట్ డైరెక్షన్ వచ్చినట్లయితే టైం ని యాడ్ చేయాలి. ఈ విధంగా మనము డిఫరెంట్ ప్రాబ్లమ్స్ మనం సాల్వ్ చేయొచ్చు. మీకు నేను ఇది 3 గంటలు చెప్పాల్సిన క్లాస్ ని ఆల్మోస్ట్ 1 hour లో 1.5 hour లో సమ్అప్ చేశాను. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇది మీరు వెళ్ళి ఏం చేయండి అంటే టైం అండ్ వర్క్ 25 నిమిషాలు ఉంది. తర్వాత టైం డిస్టెన్స్ స్పీడ్ 32 నిమిషాలు ఉంది. తర్వాత ఓన్లీ ట్రైన్స్ 17 minutes. ఈ 3 వీడియోస్ ఒకసారి చూడండి, మీకు ఇక్కడ మొత్తం క్లియర్ అయిపోతుంది. రివైజ్ అయినట్టు అయిపోతుంది. ఏ ప్రాబ్లం వచ్చినా మీరు ఈజీగా చేసేస్తారు. సో ఐ థింక్ వీ కెన్ వైండ్ అప్ ద సెషన్. థ్యాంక్ యూ ఫర్ యువర్ పేషెన్స్. ఎంతమంది ఉన్నారు చివరి దాకా? 63 members. ఓకే సార్, షెల్ వి వైండ్ అప్ ద సెషన్ సార్? సార్ నెక్స్ట్ 7 o'clock ఉంది సార్ క్లాసు. అవును, అయితే అదే ఇంకా మనకు కొంచెం బ్రేక్ ఇచ్చి అన్నట్టు ఉన్నా అంతే. అందుకే ఇక వైండప్ చేద్దాము. అయితే నేను మీకు ఒకటి విషయం చెప్పాలన్నా, 2 minutes ఉన్న వాళ్ళు వినండి. మనకి ఇంకా ఇంపార్టెంట్ టాపిక్స్ అంటే అర్థమెటిక్ లో మనకి ప్రాఫిట్ అండ్ లాస్ ఒకటి ఉంటుంది, రేషియో అండ్ ప్రపోర్షనల్ ఉంటుంది. ఇవన్నీ గురించి ఆల్రెడీ నేను చేసిన వీడియోస్ మీరు ఎప్పుడైనా ఖాళీ టైంలో చూడండి. నా ఒపీనియన్ ఏంటంటే అత్యంత వెయిటేజ్ ఉన్న టాపిక్ ట్రిగ్నోమెట్రీ ఒకటి ఉంది. మనకు ఒక 3 classes లేదా 4 classes పెట్టుకుంటే మీకు చాలా సింపుల్ గా అర్థమవుతుంది. భయపడుతుంది, ట్రిగ్నోమెట్రీ అనగానే ఏదో భయపడిపోతుంది. కానీ మనకి ఎగ్జామ్ లో ఏ విధంగా అడుగుతాడో మనం ఏం గుర్తు పెట్టుకోవాలి చాలా సింపుల్ గా మీకు చెప్పేస్తాను. ఒకరోజు బేసిక్స్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ, ఒకరోజు ప్రాబ్లమ్స్, ఇంకొక రోజు అప్లికేషన్ ఆఫ్ ట్రిగ్నోమెట్రీ అంటే హైట్స్ అండ్ డిస్టెన్స్ నుంచి. ఈ 3 నుంచి మనకి 3 questions గ్యారంటీ తింటాయి. నేను చూసాను, మినిమం 3 questions ఉన్నాయి, మాక్సిమం ఒకసారి 4 5 కూడా పడ్డాయి క్వశ్చన్స్. కాబట్టి ఆ టాపిక్ ని వదిలేసుకోవద్దని నా అభిప్రాయం. మీరు అందరూ కూడా ఒకసారి ఒపీనియన్ చెప్తే ఆ టాపిక్ చెప్పేస్తా ఒక 3 to 4 sessions లో. లేదు అర్థమెటిక్ లోనే చేసేద్దాం అనుకుంటే ప్రాఫిట్ అండ్ లాస్ ఒకరోజు, ఇంకా దాంట్లో కొన్ని కాన్సెప్ట్స్ ఉన్నాయి, రేషియో అండ్ ప్రపోర్షన్, ఇలాంటి కొన్ని ఉన్నాయి. బట్ ఏంటంటే ఆల్రెడీ నేను చేసి పెట్టాను క్లియర్ గా. ఇప్పుడు నేను ఈరోజు చెప్పిన ప్రాబ్లమ్ కూడా ఆల్మోస్ట్ ఇవే ప్రాబ్లమ్స్ రిపీట్ అయిపోయింది నేను చేసిన వీడియోలో కూడా. అక్కడ చూసుకుంటే ఏంటంటే మాకు టైం అనేది తగ్గిపోతుంది. ఇంకొక విషయం ఏంటంటే నాకు రేపు వచ్చి ఎలక్షన్స్ కి మాస్టర్ ట్రైనర్ నేను అక్కడికి వెళ్ళాల్సి వస్తుంది. ఈవినింగ్ వచ్చి కంపల్సరీ మీకోసం నేను ఈవినింగ్ ఏదో టైం అయితే కంపల్సరీ క్లాస్ తీసుకుంటా. నేను రాజశేఖర్ సార్తో మాట్లాడి నేను టైం షెడ్యూల్ చేస్తాను. బట్ మీన్గా మీరు సార్ కానీ మెసేజ్ చేయండి, లేదు సార్ మెసేజ్ చేయండి, వెదర్ విల్ గో విత్ ట్రిగ్నోమెట్రీ ఆర్ ఈ అంకగణితం ఈ ఆటోమేటిక్ గా పోదాం అనేది ఒకసారి మెసేజ్ చేయండి. మెజారిటీ ఆఫ్ ద పీపుల్ చూసి మనం స్టార్ట్ చేద్దాం. కానీ ట్రిగ్నోమెట్రీ మాత్రం మీకు అరటిబండలు పెట్టినట్టు చెప్తాను. మీకు కరెక్ట్ ఎగ్జామ్ లో 3 నుంచి 5 ప్రశ్నలు వస్తాయి కంపల్సరీ. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఎ నైస్ డే. ఓకే, థ్యాంక్ యూ.